ఏడు ముద్రలలో నన్ను నేను చూసుకొనుచు ప్రభువా నీ ప్రేమలో ఆనందిస్తున్నా కడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా నేను సాగిపోతున్నా సాగిపోతున్నా నేను సాగిపోతున్నా ఏడు ముద్రలలో నన్ను నేను చూసుకొనుచు ప్రభువా నీ ప్రేమలో ఆనందిస్తున్నా కడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా నేను సాగిపోతున్నా సాగిపోతున్నా నేను సాగిపోతున్నా నా ఇంటిని గూర్చిన మెంగనాలో పుట్టుకొస్తుంది వాక్యం వలన ఉత్తేజం కేకలు వేస్తుంది నా ఇంటిని గూర్చిన మెంగనాలో పుట్టుకొస్తుంది వాక్యం వలన ఉత్తేజం కేకలు వేస్తుంది కాలమనే తెరను దాటి వెళ్ళిపోవాలని నిత్యత్వములో ప్రభువుతో కలిసి ఉండిపోవాలని కాలమనే తెరను దాటి వెళ్ళిపోవాలని నిత్యత్వములో ప్రభువుతో కలిసి ఉండిపోవాలని సాగిపోతున్నా నేను సాగిపోతున్నా సాగిపోతున్నా నేను సాగిపోతున్నా ఏడు ముద్రలలో నన్ను నేను చూసుకొనుచు ప్రభువా నీ ప్రేమలో ఆనందిస్తున్నా కడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా నేను సాగిపోతున్నా సాగిపోతున్నా నేను సాగిపోతున్నా కనురెప్ప పాటున మార్పు నుండి ఎత్తబడతాను శ్రీమతి యేసుక్రీస్తుగా కొనియాడబడతాను కనురెప్ప పాటున మార్పు నుండి ఎత్తబడతాను శ్రీమతి యేసుక్రీస్తుగా కొనియాడబడతాను దేహమనే తెరను దాటి వెళ్ళిపోవాలని ప్రభువుతో కలిసి అంతఃపురములో ఉండిపోవాలని దేహమనే తెరను దాటి వెళ్ళిపోవాలని ప్రభువుతో కలిసి అంతఃపురములో ఉండిపోవాలని సాగిపోతున్నా నేను సాగిపోతున్నా సాగిపోతున్నా నేను సాగిపోతున్నా ఏడు ముద్రలలో నన్ను నేను చూచుకొనుచు ప్రభువా నీ ప్రేమలో ఆనందిస్తున్నా కడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా నేను సాగిపోతున్నా సాగిపోతున్నా
సాగిపోతున్నా నేను సాగిపోతున్నా 7 ముద్రలలో నన్ను నేను చూసుకొనుచు ప్రభువా నీ ప్రేమలో ఆనందిస్తున్నా కడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా నేను సాగిపోతున్నా సాగిపోతున్నా నేను సాగిపోతున్నా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం కొద్ది దినాలుగా పరిశుద్ధాత్మ బాప్తిజమం అనేటటువంటి ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అందులో ఒక క్రమంగా మనము చూస్తూ వస్తున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలను మరి యొక్క ప్రత్యేక సమయంలో మనం ధ్యానం చేద్దాం. ముందుగా మనం బైబిల్ చదువుతామండి. అందరూ లేచి నిలబడితే అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చదువుతాను. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అలాగే ఎఫెసీ 1:13-14 వచనాలు కూడా చూద్దాం. 1వ అధ్యాయం 13-14 వచనాలు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఈ పునరుద్ధాన దినమునందు నాయన ప్రయాణములో క్షేమంగా కాపాడి నాయన ఈ స్థలమునకు మమ్మలను ఎంతో చక్కగా నడిపించారు. ఎటు చూసిన పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పటికీ ఈ వాక్యము యొద్దకు మమ్మలను నడిపిస్తున్నందుకై వందనాలు నాయన. దేవా, మిమ్మల్ని రంగం మీదకి ఆహ్వానిస్తున్నాం. మా స్వంత ఆలోచనలు, మా స్వంత తలంపులు నాయన మాలో నుండి తీసివే ప్రభువా. మా 5 ఇంద్రియాల మీద మేము ఆధారపడకుండా, మా తలంపుల మీద మేము ఆధారపడకుండా దేవా నీ ఆత్మ మీద మేము ఆధారపడి నాయన ముందుకు నడవటానికి సహాయం చేయండి ప్రభా. నీవు వచ్చి ఈ వాక్యాన్ని స్వీకరించి నాయన మాకు నాయన పంచి ఇవ్వమని, సమస్తమును చక్కగా నీ చేతులకు మమ్మల్ని మేము ప్రతిష్ట చేసుకుంటున్నాం ప్రభా. మరి ప్రయాణ బడలకు కొంత ఉన్నప్పటికీ బలపరుచు నీ ఆత్మ మీద మేము ఆధారపడ్డాం నాయన. ఎప్పుడు బలహీనులమో అప్పుడే నీ యందు మేము బలవంతులమై ఉన్నాం. చేరవచ్చిన ఈ చిన్న వధువుకు నాయన నీ స్వరమును వినిపించండి నాయన. అలాగే రికార్డ్ చేయించుండగా కాన్ఫరెన్స్లో ఉన్నవారు, అలాగే రికార్డ్ చేసి ఎక్కడికైతే వాక్యము వెళ్తుందో ప్రభా, వారిని కూడా మీరు నీ ప్రణాళికలో ఉంటే పట్టుకోండి. సమస్తమును సమకూర్చి జరిగించువాడవు నీవే. నీ చేతులకి అప్పగిస్తూ నన్ను నేను నాయన తగ్గించుకుంటూ నన్ను మరుగు చేసుకొని నీ వాక్యమును బయలుపరుస్తుండగా కృప చూపమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమేన్. దయచేసి ప్రియరా, పరిశుద్ధాత్మను గురించి కొన్ని అంశాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు గతంలో మరి ఆత్మలో జన్మించుట ఎలాగో అనేటటువంటి 3 విషయాలు మనం చూసాము. అలాగే శక్తి సత్యముల ఆత్మ గురించి మనం ధ్యానించాం. ప్రత్యక్షతను గురించి మనం ధ్యానించాం. ఈరోజు మరికొన్ని విషయాలు మనం చూద్దాం. పరిశుద్ధాత్మ
ఒక ముద్ర. ఆమెన్. పరిశుద్ధాత్మ ఒక ముద్ర, సీల్. మీరు గమనించాలి, ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు కొన్ని విలువైన వస్తువులను ప్రత్యేకపరిచి వాటిని భద్రపరుస్తాం. ఎందుకంటే అవి ఎంత విలువ ఉంటుందో దాని విషయంలో అంత జాగ్రత్తగా తీసుకుంటామండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను దేవుడు ఇచ్చి మరి సీల్ చేస్తున్నాడో, ముద్రిస్తున్నాడో, ముద్రించబడినది భద్రపరచబడినది అని అర్థం అండి. ఆమె. కాబట్టి చాలామందితో నేను మాట్లాడుతున్నప్పుడు నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానండి అని అంటున్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్నానని చెప్పిన తర్వాత దానికి గుర్తేంటి బ్రదర్ అని నేను అడిగితే, భాషలు మాట్లాడుతున్నానండి, ప్రవచిస్తున్నానండి, లేకపోతే సో అండ్ సో ఎన్నో చెప్తున్నారు. అది పరిశుద్ధాత్మకు కేవలం మరి గుర్తు, లేకపోతే ఒక వరము మాత్రమే. పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని నువ్వు వాడుకుంటున్నావు అంతే. సో పరిశుద్ధాత్మ నిన్ను ముద్రిస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ వరములన్నీ కూడా మీరు గమనించండి, ప్రవచనములైనను కూడా నిరర్ధకములు అవుతాయని బైబిల్ చెప్తుంది. వరములు ఉన్నంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్తామనేది సాధ్యం కాదు. పిల్లరా, ఆ దినమున చాలా మంది నీ నామమున మేము ప్రవచించలేదా, భాషలు మాట్లాడలేదా, ఇవన్నీ అడుగుతారంట. కానీ ప్రభు అన్నాడు, అక్రమము చేయవారులారా మీరెవరో నేను ఎరగను అన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనిస్తే, బాప్తిజమము, నీటి బాప్తిజమం పొందినంత మాత్రాన ఒక వ్యక్తి మారడు. చర్చిలకి వెళ్ళినంత మాత్రాన ఒక వ్యక్తి సంపూర్ణుడు కాలేడు. నువ్వు సంపూర్ణుడు కావాలంటే పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. ఇప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నానని చెప్పి వరాలు కలిగి వరాల నుంచి గురించి చెప్తున్నాడు, భాషలు అవి ఇవి అని. అయితే అనేకులు చదువుకునే ఒక పత్రికగా నువ్వు ఉన్నప్పుడు నీ జీవితము అనేకులకు క్రీస్తును చూపించే ఒక అద్దము వలె ఉండాలి. ఆమె. కాబట్టి మనం పెదవులతో ఉచ్చరిస్తున్నాం, భాషలు మాట్లాడుతున్నాం, అద్భుత కార్యాలు చేస్తున్నాం, కానీ మన జీవితంలో క్రీస్తుని చూపించలేకపోతున్నాము. హల్లెలూయా. అంటే నువ్వు క్రీస్తును పోలి జీవించాలని ఆయన తన ఆత్మను నీకు ఇచ్చాడు. ఆ ఆత్మని నువ్వు వాక్యం దగ్గరికి తెచ్చి ఆ వాక్యానికి లోపరిచి నిన్ను వాక్య పోలికలోనికి తీసుకొని వస్తుంది. ఆమె. కాబట్టి ప్రియులారా, ఈరోజు అది కాదు, బాప్తిజం పొందాం, చర్చికి వెళ్ళిపోతున్నాం, కానీ క్రీస్తు యొక్క గుణ లక్షణాలు కనపట్లేదు. నా మాట విన్నారా? ఇప్పుడు క్రీస్తును నువ్వు చూపించడం అంటే వాక్యం ఎలా ఉందో వాక్యానుసారంగా నువ్వు జీవించడమే క్రీస్తును చూపించుట. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఇప్పుడు ఆ వ్యక్తి నేను భాషా వరం పొందాను, ఆ వరం పొందానని చెప్పి ఇతరులను గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడు, ఇతరులను గురించి చాడీలు చెప్తున్నాడు. నేను అడిగాను అతడి గురించి, నువ్వు ఇలా చెప్తున్నావు కదా, నిజంగానే అతడు అలా చేశాడని నువ్వు చూసావా? చూడలేదని నేను అనుకుంటున్నాను అని. లేదు లేదు ఇంకొకరు అంటున్నారు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది పరిశుద్ధాత్మ కాదు. నీవు ఒకరిని గూర్చి వేరొక విధంగా నీ ఊహలతో ఊహించుకున్నావంటే దట్ ఈజ్ రాంగ్. కాబట్టి పరిశుద్ధాత్మ అంటే నువ్వు ఎల్లప్పుడూ క్రీస్తునే చూపిస్తావు. ఆమేన్. ప్రభు వలె జీవించటానికి నిన్ను నీవు సమర్పించుకుంటావు. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు గారు అంటాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, ఆయన నీలో ఉంటాడు, ఆయన నీతో ఉంటాడు. నువ్వు చేసే ప్రతి దానిని ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. నేను వాక్యం దగ్గరికి తీసుకెళ్తాడు. నువ్వు వాక్య ప్రకారం ఉన్నావో లేదో పరీక్షించుకోవడానికి దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తున్నాడు. ఆమె. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనం చూస్తే ఆత్మచేత మనం ముద్రించబడినట్లయితే
మనం పైనున్న వాటి మీదనే లక్ష్యం పెడతాము. మనకంతా అసలు 99.9% అంతా కూడా లోకం గురించే మనం మాట్లాడుతున్నాం, అంతేనా? ఇప్పుడు మీరు మీ స్థానాల్లోకి వెళ్ళిపోయారు, నీవు నీ పని కాడికి వెళ్ళావు, మీ చదువుల్లోకి వెళ్ళారు, ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆత్మ పొందిన వారిగా మీరు ఉండగలుగుతున్నారా? ఎలా ఉన్నారు? ఎక్కడికి వెళ్ళామో ఆ గొడుగు పట్టుకుంటున్నాం. ఎలా పట్టుకుంటున్నాం? చర్చికి వస్తే గొడుగు అత్యంత భయభక్తులు కలిగిన వారి వల్లే ఈ గొడుగు వేస్తున్నాం, ఈ తెల్ల గొడుగు వేస్తున్నాం. బయటికి వెళ్తే నల్ల గొడుగు, ఇంకో చోటుకి వెళ్తే పసుపు కలర్ గొడుగు. ఏ గొడుగు వేస్తున్నామో మనకు అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు ప్యూర్గా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్నిసార్లు అతన్ని పరీక్షించినా అతడు వాక్యం వల్లే ఉంటాడు. వాక్యంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? దాంట్లో ముడత లేదు, మచ్చ లేదు, డాగు లేదు, కళంకం లేదు. ఆ వాక్యమైన క్రీస్తు అన్నాడు, నాలో పాపం ఉన్నదని. పాపం అంటే ఏంటి? వాక్య వ్యతిరేకమైనది నాలో ఉన్నదని మీరు నిరూపించగలరా? చాలామంది వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు, కానీ వాళ్ళు ఎందుకు వక్రీకరిస్తున్నారు తెలుసా మీకు? ఆ వాక్యాన్ని అనుసరించుట వాళ్ళకి కష్టం, వాక్య ప్రకారం నడుచుకునేట కష్టం, వాక్యానుసారంగా జీవించుట కష్టం. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని వక్రీకరిస్తున్నారు. ఏం చేస్తున్నారు అంటే దానికి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇప్పుడు అమ్మ నీకు ఒక విషయం ఏదన్నా చెప్పింది అనుకో, దానికి నువ్వు ఒకటి కలిపినా, చెప్పిన మాటలోంచి ఒక మాట తీసేసిన, నీ సొంతది తెచ్చి అక్కడ పెడితే అదే వక్రీకరణ. అంటే ఉన్న మార్గాన్ని నువ్వేం చేస్తున్నావు? అటు ఇటు చేస్తున్నావు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని మార్గాన్ని ఆత్మ లేని వారు ఏం చేస్తారు? తమ స్వంత స్వార్థం కొరకు తిప్పుకుంటారు. మీరు కొద్దిమందిగా ఉన్నారని అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నా. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇంత ఫ్రీగా మాట్లాడటానికి అవకాశం ఉండదు. అక్కడ ఎవరో అదేదో గడిబిడి చేస్తారు, అక్కడ ఒకరు తిరుగుతూ ఉంటారు అవందాలు, అక్కడ ఇంకొకరు ఇంకొక విధంగా ఉంటారు. నా మాట విన్నారా? అంతా కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే, నేను చూస్తున్నా కదా మన చర్చెస్లో వెళ్ళినప్పుడు వాళ్ళు రకరకాలుగా ఉంటారు. కాబట్టి ఒక సబ్జెక్ట్ తీసుకొని కనీసం ఆ సబ్జెక్టుకి 25% కూడా ఏం చేయలేకపోతున్నాం, న్యాయం 25% కూడా మనం చెప్పేదానికి ఇప్పుడు సీరియల్గా అలా వెళ్తుంది అంశం. ఇక్కడ నాకు అందుకే ఇక్కడ హ్యాపీగా ఉంటుంది. ఎందుకనంటే కొద్దిమందే ఉన్నారు, ఎవరు చిన్న కదలిక కలిగినా అటు ఇటు తిరిగినా అంటాం, అమ్ములో జాగ్రత్త అంటాం. అక్కడ చర్చిలో దాదాపు 100 మంది 150 మంది ఉన్నారు మనకి, అంటే మన చర్చెస్లో. అంతమందిలో ఎవరు ఏం చేస్తున్నారో నాకేం తెలుస్తుంది, కానీ డిస్టర్బెన్స్ మాత్రం 100% ఉంటుంది. వినారా? అందుకని ఈ చిన్న సన్నికి చెప్పా, ఏదైనా అక్కడ వాక్యాలు నేను రికార్డ్ చేయనివ్వట్లా. ఎందుకంటే అప్పుడప్పుడు కొద్దిగా కేకలు వేయాల్సి వస్తుంది. అమ్ములు జాగ్రత్త అనాలి. అక్కడ కదులుతూ ఉంటారు, అక్కడ గందరగోళం చేస్తూ ఉంటారు. నువ్వు అక్కడ ఆగనాలా, పిల్లల్ని అది ఇది అనాలా. ఇక్కడ చెప్పాలనుకునే అంశం ఏమైపోద్ది, చిల్లు అయిపోద్ది. విన్నారా? కాబట్టి నేను అందుకే చెప్పాను, వీడియోలు కానీ ఏదైనా తీయాలంటే అక్కడ ఉన్న పరిస్థితులలో లేవు, కంట్రోల్లో లేదు. అది ఇక్కడ కంట్రోల్లో ఉంది. అందుకే చిన్న మంద భయపడుకుడి అని దేవుడు చెప్పడానికి గల కారణం ఇదే అనిపిస్తుంది. దేవుడు అంటే వాక్యమే, మీతో స్పష్టంగా మాట్లాడటానికి ఇక్కడ అవకాశం ఉంటుంది, అది బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి సహోదరుడు అంటాడు, నైనా అంకుల్, ఈ ఆఫ్టర్లో ఒక 10-15 మంది కోసం నువ్వు చెన్నై వెళ్తున్నావా అన్నాడు. అవునయ్యా. 15 మంది కోసం ఎందుకు అంకుల్ చెన్నై వెళ్తాం? ఈ 15 మందిని రైలు ఎక్కిచ్చేసి మా దగ్గరికి రమ్మానండి. ఏం ఎక్కించి మా దగ్గరికి వస్తే వాళ్ళు మేము చక్కగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఏం చెప్తాం? వాక్యం చెప్తాం. పిల్లరా, ఇప్పుడు
ఆ చిన్న మంద కోసమే కదా ప్రయాసపడుతున్నాం. చిన్న మందలైతే మాకు ఇవ్వండి, పెద్ద మందలైతే మీరు ఉంచుకోండి. వాట్ ఈస్ దిస్? ఎక్కడ చెప్పాడు ప్రవక్త? అది నీ చర్చికి 7 కిలోమీటర్ల పరిధి. ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది, 5 కిలోమీటర్లు పెడుతున్నారు. కాబట్టి నీకు అది అభ్యంతరకరముగా ఉన్నట్లయితే, ఆమేన్, విన్నారా? అప్పుడు నువ్వేం చేయాలి? ఇది పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు మాట్లాడే మాటలు కాదు. వాళ్ళు చర్చీలు కలిగి ఉన్నారు కానీ పరిశుద్ధాత్మను కలిగి లేరు. వర్తమానికుడు ఏం చెప్పాడో కనీసం మినిమం నాలెడ్జ్ దాంట్లో లేదండి. విన్నారా? ఒక చోట పరిచర్య జరిగితే ఆ సమీపంలో ఉన్న వాళ్ళు విశ్వాసులకు ఫోన్ చేసి, నేను ఏ విశ్వాసులకి ఎవరి విశ్వాసులకి ఫోన్ చేయను, అసలు వాళ్ళ ఫోన్ నెంబర్లు నేను తీసుకోను. నా మాట విన్నారా? కానీ మనం ప్రేమగా ఉంటాం కాబట్టి ఫోన్ నెంబర్లు తీసుకొని, నీకు ఎప్పుడైనా ఇబ్బంది అయితే జాన్బాబు గారు రాకపోతే మా దగ్గరకు వచ్చాయి, బస్సు ఉంది మీ దగ్గర నుంచి. ఏంటి సార్ అది? నేనంటాను, ఇక్కడ వాక్యం మీకు తక్కువైతే, ఇక్కడ దేవుని వాక్యముతో మీరు కనెక్ట్ సరిగా అవ్వలేకపోతే, సార్ ఇక్కడ మాకు ఇది అర్థం అవ్వట్లేదని కనుక అన్నట్లయితే, నేను మన దగ్గర ఒకటి ఉంది కదా, షాల్వా వేసి దండేసి ఒక చిన్న సర్టిఫికేట్ ఇచ్చి వీడుకోలు చేసి మటన్ చికెన్ బిర్యానీ పెట్టించి సాగరంపే సహృదయం కలిగిన సంఘం మంది. ఎవరికైనా నచ్చకపోతే వెళ్ళిపోవటానికి పంపించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్న సంఘం. దేవునికి స్తోత్రం. అందుకే మన సంఘాలు చిన్నవిగా ఉన్నాయి, అంతేనా? కాబట్టి జనాల్ని ఎక్కువ మందిని రప్పించి వాళ్ళని ఏదేదో చేసేది కాదు. పరిచర్యల్లో నా పరిచర్య 5 రకాల పరిచర్యల్లో ఒక్క పరిచర్య మీదే అనేకులు ఫోకస్ చేశారు. అదేంటో చెప్పగలరా? అందరూ కాపర్లే. ఎవరండి? కాపర్లకి పెద్ద పెద్ద చందాపేటలు ఉంటాయి. కాపర్లకి చాలా జనాలు ఉంటారు. వాళ్ళ జనాలు గొర్రెలను చూసి పెంచటం, అప్పగిస్తే గొర్రె వచ్చి అమ్ముకునేటటువంటి టైప్గా ఉంటున్నారు. అలా ఉండకూడదు. అది పరిశుద్ధాత్మ చెప్పిన కార్యం కాదు. నా గొర్రెలను ఖాయము, పెంచు, పోషించు. ఒకవేళ వాటి మీద నీకు వస్తే తిను, అంతేగాని తినటానికే బ్రతకొద్దు. పరలోకంలో దేవుడు జీతాన్ని ఇస్తానన్నాడు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి దేవుడు జీతాన్ని ఇస్తానన్నాడు. కాబట్టి నిజమైన సేవకుడైతే అక్కడి నుండి ఆయన ఇచ్చే దానికోసమే పని చేస్తాడు. 5 రకాల పరిచర్యల్లో నేనేమై ఉన్నానో అది ఆయన దయ వలన అయి ఉన్నది. కాబట్టి ఎక్కడైతే వర్తమానం లేదో, ఒకవేళ ఇప్పుడు హైదరాబాద్లో కానీ కొన్ని పరిస్థితుల్లో కానీ ఎక్కడైనా సమీపంగా ఉంటే ఖచ్చితంగా వెళ్ళమంటున్నానండి, దగ్గరే ఉంటే. అయితే వాళ్ళను పంపాక వాళ్ళ దగ్గరికి మన వాళ్ళు వెళ్ళాక పాప మన విశ్వాసులు చెప్పింది ఏంటంటే, అక్కడ వారు మనలను వేరుగానే చూస్తున్నారు. బ్రదర్, ఎలా చూస్తున్నారు? మీరు జాన్ కోలా గారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కదా, మీరు ఫలానా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కదా, మీరు అర్థం చేసుకోవాలని పేరు పెట్టి చెప్తున్నారు. బ్రదర్, ప్రియులారా, మరి అలా పంపడం వల్ల ప్రయోజనం ఏంటి? ఆమేన్. కాబట్టి నీ మందలో వీరు చేరనప్పుడు ఆ మందను నువ్వు చేర్చుకోవడం ద్వారా అది కొంచెం గందరగోళానికి గురి అవుతుంది. అది నేను అర్థం చేసుకోవడంలో కన్ఫ్యూజ్ అవుతుంది. అది బెదురుద్ది, అదురుద్ది, వెళ్ళిపోద్ది. నా మాట విన్నారా? అది సింక్ కాలేదు. అది ఎందుకంటే దానికి ఒక వింతైన అనుభూతి కలుగుద్ది. అక్కడ నేను చెప్పే విధానం వేరుగా ఉంటుంది, అవతల కాపురి చెప్పే విధానం వేరుగా ఉంటుంది. వాక్యం ఒకటే కావచ్చు, కానీ వీళ్ళు వెళ్ళినప్పుడు అర్థం చేసుకోవటానికి టైం పడుతుంది. ఆమేన్. సాధ్యమైనంత వరకు సర్వసత్యము ఎరగని వారికి సర్వసత్యమును బోధిస్తున్నాను తప్ప, వారికి అది తప్పు అని తెలిసాక ఇక్కడికి వస్తే అంగీకరిస్తున్నాను తప్ప, ఏ వర్తమాన సంఘము నుండి నేను దొంగిలించలేదు. ఆమేన్. అలాగే దొంగిలింపబడ్డారు మా వాళ్ళు ఎవరైనా అన్నట్లయితే, అతడు దొంగిలించబడటానికే పుట్టాడు.
అతడు ఎవరో ఒకరు అతడు ఎత్తుకుపోవడం కోసమే డిజైన్ చేయబడ్డాడు. అలాంటి పోయిన చర్చికి ఏది మేలుగా ఉంటుంది? మిగతా వారికి పౌష్టికాహారం చక్కగా ఇవ్వచ్చు. కాబట్టి అలాగే వాక్యం మీకు చక్కగా బోధించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు మా ప్రవీణ్ చింతపడుతున్నాడు. ఉన్నదే ఒక 15 మంది అయితే 15 మందిలో ఒక కుటుంబం ఎక్కడికి వెళ్తుందంట? హైదరాబాద్ వెళ్తుంది. ఒక కుటుంబం ఎక్కడికి వెళ్తుంది? హైదరాబాద్ వెళ్తుంది. ఇంకా ఒక కుటుంబం అంటే 5 హైదరాబాద్ వెళ్తే మిగిలింది ఎంత? కానీ దేవుడు అన్నాడు, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను. వాళ్ళకి ఏదైనా జీవనము విషయంలో ప్రాబ్లం అయితే వెళ్ళనివ్వండి. అక్కడ కూడా ఏదైనా అందుబాటులో ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్తారు. కాబట్టి పిల్లరా, నేను చెప్పేది ఏంటంటే, మనం ఎంతమంది జనాభాని తెచ్చి నింపి ఎంతమందికి వాక్యం చెప్తున్నామనేది ముఖ్యం కాదు. ఓకే, చిన్న సన్ని కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే ఎల్లప్పుడూ చేతిలో బైబిల్ ఉంటుంది, సెల్ ఫోన్ లాగా. సెల్ ఫోన్ ఉంటుందా? బైబిల్ ఉంటుందా? సెల్ ఫోనే. మీరు ఒప్పుకున్నా సెల్ ఫోనే, ఒప్పుకోకపోయినా సెల్ ఫోనే. పిల్లరా, మీరు దయచేసి గమనించాలి, సెల్ ఫోన్ అనేది ఒక వ్యాధి. ఏంటది? దానికి రిపేర్ చేసే హాస్పిటల్ మందే. వందనాలు. విన్నారా? మీ సెల్ ఫోన్కి మీరు ఎడిక్ట్ అయితే సైకాలజీగా ఆ సెల్ ఫోన్ జబ్బు వదిలించాలంటే నేనే. విన్నారా? కాబట్టి నేనంటాను, అది ఒక మాధ్యమం. ఏంటది? ఎవరితోటైనా అది ఏమన్నా ఎమర్జెన్సీ టైంలో మాట్లాడటానికి ఉపయోగపడుతుంది. నాలాంటివాడికైతే వాక్యాలు బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది. కానీ ఎనీ టైం, అందుకే నేను యవనస్తుల కోసం ఆలోచిస్తున్నా, ఎనీ టైం ఒక డాక్టర్ అమ్మంటుంది, న్యూరాలజిస్ట్ అండి, ఆమె చీరాల. ఆమె కొన్ని మంచి మంచి మాటలు చెప్తుంది. అంటే మీరెందుకు చూస్తారయ్యా అంటే, ఈ బీపీ వలన కలిగేటటువంటి కొన్ని వాటికి ఆమె చెప్పుతారు. ఆమె అన్నది, అసలు చదువు రాని మొద్దోళ్ళకి నరాల బలహీనత నుండి నేను విడుదల నరాల బలహీనతకి నా వైద్యం ద్వారా నేను మెరుగుపరిచాను. ఇంతవరకు నా దగ్గర ఎక్కువ మంది బాగుపడని నరాల బలహీనత వాళ్ళు ఎవరంట? పీజీలు చేసిన వాళ్ళంట. ఏంటంట? సాఫ్ట్వేర్ వాళ్ళే ఎక్కువ మంది నరాల బలహీనతతో ఆమె దగ్గరికి వస్తారంట. విన్నారా? గుంటూరులో ఉంటారు. అయితే పిల్లరా, ఆమె అంటుంది, ఈ ఒక ట్యాబ్లెట్ ఇస్తే మొట్టమొదట వీళ్ళు చూస్తారంటే సైడ్ ఎఫెక్ట్ ఏంటి అని గూగుల్లో సెర్చ్ చేస్తారంట. బాబు, నేను ఎంత మోతాదు ఇవ్వాలో అంత మోతాదు ఇస్తున్నానో, నువ్వు మింగు బాగుపడతావంటే ఇప్పుడు ఏసేపు లాటోళ్ళు తప్పని మింగేసి వెళ్ళిపోయి తగ్గిపోతుందంట. ఇంకా హాస్పిటల్కి రావట్లేదు. వీళ్ళు వస్తానే ఉన్నారంట. వచ్చి అన్నారంట, మేడం అది ఒక డోస్ ఎక్కువ ఇచ్చారు, నాకు కొంచెం ఇలా ఉంది. ఆ డోస్ ఎక్కువ ఇచ్చారు, ఇది ఇలా ఉంది అని సైకలాజికల్గా ఒక మానసికమైన వ్యాధిగ్రస్తుల్లాగా వాళ్ళు మారిపోతున్నారంట. ఆమె అన్నది, నేను ఇచ్చే మెడిసిన్ నువ్వు సెల్ ఫోన్లో చూస్తే ఇక నా దగ్గరికి ఎందుకు రావటం, సెల్ ఫోన్లో చూసుకొని మింగే అందట. సత్య పోతే పోయావు, ఇదేట్లో చూసుకొని మింగమందంట. ఇక నేను ఇచ్చాక ఇప్పుడు నేను కౌన్సిలింగ్ చేసి, అంతేనా, నేను నిన్ను పరీక్షించి నేను ట్యాబ్లెట్ ఇచ్చాక మళ్ళీ సెల్ ఫోన్లో నువ్వు చూసుకుంటే ఇక నా దగ్గరికి రావటం దేనికి? అది మా సన్ని చేసే పని కూడా. మళ్ళీ ఆ ట్యాబ్లెట్ దేనికి సైడ్ ఎఫెక్ట్ అవుద్ది? ఈ ట్యాబ్లెట్ని అలా వదిలితే ఎక్కడెళ్ళి డ్యామేజ్ అడగడం మానే, ట్యాబ్లెట్లు మానే. ఈరోజు వాక్యాన్ని కూడా పరీక్షించి మేలైన దాన్ని తీసుకోవాలంటే వితండవాదన చేయకూడదు వాక్యానికి. విన్నారా? కాబట్టి పరిశుద్ధాత్మ లేకపోతే దేన్ని నమ్మలేం. ఆమె చివరికి బైబిల్ కూడా నమ్మలేమండి. మనమే నమ్ముకోలేం. అసలు నా మీద నాకు విశ్వాసం లేకపోతే పక్కనోడికి విశ్వాసం గురించి నేను ఎలా చెప్తాను? ఓన్లీ బిలీవ్.
ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నమ్మలేనోడికి ఏది జరగదు. ఓకే పిల్లరా, సరే దేవుని కృపలో చదువుకున్నాం, ఏదేదో ఆలోచించాం. ఇప్పుడు 53 సంవత్సరాలు వచ్చాయి. నేను అంటున్నాను, నాతో పాటు చదివిన వాళ్ళు, గొప్ప స్థానంలో ఉన్నవాళ్ళు, కొంతమంది కరోనాలో పోయారు, మిగతా వాళ్ళు ముసలోళ్ళు అయి ఉన్నారు. విన్నారా? వాళ్ళు నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇందాక నేను చెప్పాను కదా, ఒక 25 లక్షలు ఇల్లు కట్టినోడు కూడా ఎడుతున్నాడు. ఓకేనా పిల్లరా? కారణం ఏంటంటే నువ్వు చాలా మనశ్శాంతిగా ఉన్నావు, నువ్వు చాలా ప్రశాంతంగా ఉన్నావు, నువ్వు మంచిగా ఉన్నావు. మాకు చాలా టెన్షన్స్తో ఇన్ని జబ్బులు ఉన్నాయి, ఇన్ని ట్యాబ్లెట్లు మింగుతున్నారు వాళ్ళు. నా మాట విన్నారా? కారణం ఏంటంటే ఎవని మనస్సు లేకపోతే హృదయం దేవుని మీద ఆనుకుంటుందో వానిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. ఇప్పుడు బైబిల్లో మనకు నమ్మకం కుదరట్లేదు కాబట్టి సెల్ ఫోన్లో చెత్త అంతటిని సెర్చ్ చేసుకుంటున్నాం. హల్లెలూయా. మూలనున్న ముసలమ్మ కాడి నుంచి బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళు అందరూ కూడా దేని మీద డిపెండ్ అయి ఉన్నారు. ఇప్పుడు నిన్న రమేష్ బాజీకి ఒక సెల్ ఫోన్ పంపించారు. కేవలం ఆ సెల్ ఫోన్ వాకింగ్ కోసమే అని చెప్పాడు. పద్ధతి బాగుంది. ఎందుకంటే ప్రతాపు తీసుకెళ్తాకి ఎప్పుడైనా కాన్ఫరెన్స్ ఏదో సంథింగ్. పిల్లరా, నేను చెప్పేది ఏంటంటే, ఒకటి మేలు కొరకు నువ్వు వాడుకుంటే పర్వాలా, దాన్ని ట్రాక్ తప్పించావా నీకు క్రాక్ వస్తుందండి. దాని ట్రాక్ తప్పితే ఏమవుతుంది? ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఏ క్రాక్లో ఉన్నారు? రైల్వే ట్రాక్ దాటుతా కూడా ఏం చేస్తాడు? బండి వచ్చేది తెలీదు. చచ్చిపోతున్నా కూడా సగం ముక్క అక్కడ పడినా కూడా అటు సెల్ ఫోన్ చూస్తాడు, దాన్ని కూడా సెల్ఫీ తీస్తాడండి. రెండో ముక్క ఇక్కడ కొట్టుకుంటుందా అంటే వాడు చచ్చిపోతున్నానన్న సంగతి కూడా తెలియట్లా. వాడు బండి కింద పడిపోయాడు, ఎక్కడో సోషల్ మీడియాలో ఇలా కనబడింది, దాంట్లో కొట్టుకుంటూ వెళ్తుంటే తీస్తున్నాడండి వాడు. మీకు అర్థమైందా? లక్కీగా ఆడి కింద పడలా. నేను అనుకుంటున్నాను పడతాడేమో ఈడని చూస్తున్నాను. నేను నాలాంటి వాళ్ళు ఎంతమంది చూశారో వాడికి డబ్బులు వచ్చినాయి. ఏమొచ్చినాయి? వ్యూస్ పెరిగినాయి. ఇది కూడా సాతాను కుట్రే. ఓకే, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా అరే యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయా? క్రికెట్ ఆడేవాడు యూట్యూబు, హాస్పిటల్లో ఉద్యోగం చేసేవాడు యూట్యూబు, మీలాంటి వాళ్ళు యూట్యూబు, వంట చేసేవాడు యూట్యూబు, మిషన్ ఎలా కుట్టాలో యూట్యూబు, ఫ్రిడ్జ్లో కాయలు ఎలా బేర్చాలో యూట్యూబు, ఎలా వెళ్ళాలో యూట్యూబు, ఫ్లైట్లో ఎలా వెళ్ళాలో యూట్యూబు. మీరు కొట్టండి, లేకపోతే నన్ను అడగండి. మనం ఏంటమ్మా లేదా? ఓరి ప్రతిదీ మనకి ఇదివరకు ఎవడు యూట్యూబ్ నేర్పిందా? యూట్యూబ్ నేర్పిందా? యూట్యూబ్లో చూసి ఎన్ని జరుగుతున్నాయా? యూట్యూబ్లో చూసి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయా? నాదే నువ్వు ఎడిక్ట్ అయిపోయావు. పరిశుద్ధాత్మ లేకపోవడం ద్వారా, బైబిల్ చదవనందువల్ల దేవుని జ్ఞానము పోయి దెయ్యము యొక్క జ్ఞానం అధికమైపోయింది ఈరోజు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇప్పుడు చివరికి యూట్యూబ్ ఏమైపోయింది? బిజినెస్ అయిపోయింది. మంచోళ్ళకి బిజినెసే, చెడ్డోళ్ళకి బిజినెసే, మంచి చేసేవాడికి బిజినెసే, చెడు చేసేవాడికి బిజినెసే. ఇది ఒక దుర్వ్యాపారం అయిపోయింది ఈరోజు. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా ప్రార్థన చేయండి, క్రైస్తవ బిడ్డలారా బైబిల్ చదవండి. ఎక్కువగా దేవునికి ఈ టెక్నాలజీని కొంతవరకు మీకు ఉపయోగించుకోండి, నేను కాదంట్లా. కానీ టెక్నాలజీ జీవితానికి అనుసంధానం చేసుకోవద్దు. విన్నారా? ఈ టెక్నాలజీ అంతా ఆదికాండం 4వ అధ్యాయంలో ఉంది. అవునా? ఎవడాడు టెక్నాలజీ కింగ్? ఎవడు?
ఓబ్రానా ఎవడు 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 కయ్యూనండి. ఇప్పుడు కంప్యూటర్లో పైథాన్ అని ఒకటి ఉందా? కోడింగ్ ఉందా? కోడింగ్ పైథాన్ అంటే ఏంటమ్మా తెలుసా మీకు? పాము. ఎస్, కంప్యూటర్ మొత్తం మీద పాము యొక్క కదలికల మీద నడుస్తుందండి. కంప్యూటర్ సిస్టమ్ అంతా కూడా పాము ఎలాగైతే ఇలాగ ఉంటుందో అదే వేవ్స్ మీద ఇవి పనిచేస్తాయి. మీకు అర్థమైందా? అంటే పైథాన్ అనేది కోడింగ్. అది మీరు చూడండి, సింబల్స్ అన్నీ అయ్యే సాతాను సింబలే. నా మాట విన్నారా? ఇలాగ మెలుగులు తిరిగి ఉంటాయి. ఓకే పిల్లలు, మీరు గమనిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు అర్థమైందా? యూత్ మా బాబీ అన్నాడు, నాన్న వద్దులే ఇదంతా, మనకి పెళ్ళిళ్ళ సీజన్ అయిపోయింది, కెమెరాలు దొరకట్లేదు, వెళ్ళి ఆ కోటు గీటు తీసుకొని మళ్ళీ నా కోటు నా ఇంటికి వచ్చింది, నేను ఇంటికి వచ్చేసాను. ఏమన్నాడు తెలుసా? అంతకు ముందు తీసుకున్న ఆ చిన్న చిన్నవి ఉన్నాయి, అయితే AI ద్వారా ఆ పాట చాలా క్లియర్గా వచ్చేస్తుంది. ఇక పాట పాడి ఇచ్చే అంతే, మిగతాదన్నీ కూడా AI చూసుకుంటుందంట. ఎవరు చూస్తారంట? మీకున్న AI. తర్వాత మీకు జాబ్ ఎందుకమ్మా? AI చాలు. ఇంకా దీని గురించి నేను యూత్ మీటింగ్లో యూత్ కొరకు ప్రత్యేకంగా నేను తీసుకుంటాను దాని గురించి. ఇది బయటికి వెళ్ళి ఎవడో వినాలనాల్సిన పని మనకు లేదు. ఇది మనవారు విని బాగుపడితే నాకు చాలండి, అంతే. హల్లెలూయా. బయటోడికి చెప్తే మళ్ళీ అదేంటి ఇదేంటి అదేంటి ఇదేంటి వీడికి చెప్పలేము. ఇంకా ప్రవక్త ఏదైతే చెప్పాడో దాని గురించి ప్రస్తుతం జరుగుతున్న కార్యాలను చూపించే తప్పులేదు, కానీ అతివాదులకు అంతేనా? ఇంకొక లేదంటారు వాళ్ళు, చాదస్తపోళ్ళకి వాక్యం తీసుకెళ్ళిన పందుల ముందు ముత్యాలు వేసినట్టే ఉంటుంది. ఎలా ఉంటుంది? ఓకే, ఇప్పుడు చూడండి పిల్లరా, ఈరోజు ఈ చెత్తంతా వచ్చాక బైబిల్ చదవలేకపోతున్నాం, ఈ చెత్తంతా వచ్చాక ప్రార్థన చేయలేకపోతున్నాం, ఈ చెత్తంతా వచ్చాక నన్ను నేను నమ్మలేకపోతున్నా, ఈ చెత్తంతా వచ్చాక పక్కనోడిని నమ్మలేకపోతున్నాం, ఈ చెత్తంతా వచ్చాక సరిగా భోజనం చేయలేకపోతున్నాం, ఈ చెత్తంతా వచ్చాక మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాం, ఈ చెత్తంతా వచ్చాక సరిగా నిద్రపోలేకపోతున్నాం. అప్పుడు ఏమవుతున్నాయి? త్వరగా వ్యాధులు వస్తున్నాయి, త్వరగా బలహీనతలు వస్తున్నాయి, త్వరగా మెంటల్ హాస్పిటల్ ఎక్కువైపోతున్నాయి, చాలామంది మానసిక రోగులు తయారవుతున్నారు. దేవుని రాజ్యం అంటే భోజనం కాదు, దేవుని రాజ్యం అంటే పానం కాదు, దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ యందు ఆనందం. నువ్వు పొందబోయే దాన్ని గురించిన ఆనందం, నీవు ఉండబోయే దాన్ని గురించిన ఆనందం, ఇవన్నీ నీకు తెలియాలంటే ముందు నమ్మాల. నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మకపోతే నువ్వు దాన్ని పొందుకోలేవు. ఈరోజు సేవకులు కూడా ఏం చేస్తున్నారు తెలుసు? అనుకరణ. పక్కనోడు ఎగిరితే వీళ్ళు ఎగరాలి. ఒక సేవకుడు ఎలాగైతే, నేను అంటాను మన వాళ్ళని, అందరూ జాన్ కోలా బ్రీడ్ కాదు, అందరూ మనం వాక్యము యొక్క విత్తనము నుండి వచ్చాం. నువ్వు నీలాగానే ఉండు, నన్ను అనుకరించొద్దు. నా మాట విన్నారా? నువ్వు ఎలా బోధిస్తావో అలా బోధించు, కానీ ఇది వాక్యాన్ని బోధించు. నీ మేనరిజం విన్నారా? నా మేనరిజం ఇది, నేను ఎవరిని ఫాలో అవను. నా చిన్నప్పుడు మేనరిజం అంటే ఏంటి? నేను పుట్టుకతో నాకు ఎలాగూ యాక్టివిటీస్ ఉన్నాయో, ఎలాగూ నా స్థితి ఉందో అలాగే మాట్లాడుతున్నాను. హల్లెలూయా. నా మాట విన్నారా? అప్పటి నుంచి ఎలా మాట్లాడుతున్నా, ఇప్పుడు కూడా అలా మాట్లాడుతున్నాను. స్కూల్లో పాఠాలు చెప్పినా ఇలాగే చెప్పా, వర్తమానం చెప్పినా ఇలాగే చెప్తున్నా. వినారా? అప్పటికి ఇప్పటికీ నా జుట్టు మారచ్చు, నా పర్సనాలిటీ మారచ్చు, కానీ నేను ఇలాగే మాట్లాడుతున్నాను. ఇది మాత్రం మారలా. ప్రైజ్ ద లార్డ్. కారణం నేను ఏ స్థితిలో ఉన్నా అలాగే దేవుణ్ణి ప్రకటిస్తున్నాను. ఆమె కొందరు అరిసేవాళ్ళు ఉంటారు, కొందరు మెల్లగా చెప్పేవాళ్ళు ఉంటారు, కొందరు వాక్యం చెప్తే పిడుగులు పడినట్టుగా ఉంటుంది,
వరం గారు చెప్తే పిడుగులు పడినట్టుగా ఉంటుంది, నేను చెప్తే ఒక రకంగా ఉంటుంది, ఇంకొక సోదరుడు చెప్తే ఇంకొక రకంగా ఉంటుంది. అయినను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం మనం. ఆమె ఇప్పుడు నేను ప్రకటించేటప్పుడు ఇలా ఉంటుంది, వాళ్ళు ప్రకటించేటప్పుడు అలా ఉంటుంది. అయినను దేవుడు ఎవరికి ఏది ఇచ్చాడో అలాగే చేయాలి. కానీ ఈరోజు ఏమైపోతుంది తెలుసా, ఒక వ్యక్తి ఒకలాగా వాక్యాన్ని బోధిస్తే అలాగే అనుసరించి చెప్తున్నారండి. దైవజనులు బ్రదర్ ఏసన్న గారు ఉండేవాడు, వాళ్ళ గ్రూపు మొత్తం ఏసన్న గారు లాగానే ప్రకటిస్తుందని. వద్దు, అనుకరణ అక్కర్లా. నువ్వు ఎలా ప్రకటిస్తున్నావో వాక్యాన్ని అలాగే ప్రకటించు. దేవుడు నిన్ను ఏ స్థితిలో ప్రకటించమన్నాడో అదే పరిస్థితిలో ప్రకటించు. ఒకవేళ గొప్ప గొప్ప సంఘాల్లో దేవుడు నన్ను వాక్యానికి వాడుకోవటానికి పిలిస్తే నేను అలాగే సంతోషిస్తా. కానీ నాకు చిన్న మందని ఇచ్చాడు, అక్కడొకటి చిన్న చిన్న పరిచర్యలు ఇచ్చాడు. దాన్ని బట్టి నేను అతిశయపడు. నాకు ఏది ఇచ్చాడో దాని విషయంలో తృప్తి పొందుతున్నాను తప్ప లేని దానికోసం ఆలోచించట్లేదు. అదే పరిశుద్ధాత్మ నేర్పే కారణం. దేవుని స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మ నీకు నేర్పితే నువ్వు ఉన్న స్థితిలోనే ఆనందిస్తావు ప్రభువు నందు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లలు ఇక్కడ చూడండి, ఇక్కడ అంటున్నాడు ముద్ర అనగా భద్రత, సేఫ్. నువ్వు పరిశుద్ధాత్మను, నువ్వు బాప్తిజం తీసుకున్నారు, మీరందరూ బాప్తిజం తీసుకున్నారు. వాక్యం వచ్చినప్పుడు నిన్న ఒక సోదరి చెప్తుంది హైదరాబాద్ నుంచి. ఆమె ఏదో అంటారు, చిన్నపిల్లల్ని ఏమంటారు, కేర్ తీసుకుంటారు కదా, ఏంటమ్మా బేబీ కేరా ఏదో అంటారు, కేర్ టేకరా అంటారండి. కాబట్టి ఆ పనికి ఒక అమ్మ వెళ్ళింది. షీ హ్యాజ్ క్రిస్టియన్, ఓకేనా. కాబట్టి వర్తమానం అమ్మ ఏదో పని నిమిత్తం వెళ్ళింది. ఆ ఇంటి అమ్మ అన్నదడ్డ, నువ్వు ఎలా ఉండాలా, మంచిగా పెట్టుకొని వేసుకొని ఇవి వేసుకొని విన్నారా. కాబట్టి అలా వస్తేనే మా బేబీని కేర్ టేకర్గా ఒప్పుకుంటాం, అంతేనా. కాబట్టి నేనంటే నువ్వు క్రైస్తవ బిడ్డవైతే, ఇప్పుడు మనం టైలరింగ్ చేసి కొన్ని డ్రెస్సులు కుట్టి బయట పంపుతాం, అది క్రిస్టియన్ కుట్టుడు అని ఉంటుంది. దాని మీద దానికి బొట్టు కాటికి పెట్టుకుని అని ఉంటుందా. అది చాలామంది అనేది ఏంటంటే ఇది ఇండియన్ కల్చర్ అండి అని. నేను అంటున్నాను ఇది క్రైస్తవుని కల్చర్ అండి. అక్కడ అమెరికా వాళ్ళ కాదు. అమెరికా వాడు కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరించాకే, అంతకుముందు అమెరికా వాళ్ళు కూడా అన్యులే, వారికి కొన్ని మతాలు ఉన్నాయి. లేదా గ్రీసు దేశస్తులు, ఇటలీ వాసులు, ఐరోపా కంట్రీలో ఉన్న వాళ్ళ ట్రెడిషన్స్ కలిగి లేరా. నేను ఒక మాట చెప్పనా, ప్రపంచమంతా ఒకే ట్రెడిషన్ కలిగి ఉందండి. తర్వాత వాక్యం వచ్చాక వాళ్ళు ఏం చేశారు, వాక్యపరమైన మార్పులు, పరిశుద్ధాత్మ ఏదైతే బోధించిందో ఆ మార్పులు తెచ్చుకున్నారు. అందుకని వారు సమాజంలో ఒక ప్రత్యేకమైన వారిగా కనబడ్డారు. దాన్ని బట్టి మెజారిటీ పీపుల్ వాళ్ళు ఏం చేశారు, హింస పెట్టారు. అర్థమవుతుందా. కర్ణాటకలో ఒక సహోదరి మన దగ్గర బాప్టిజం తీసుకుంది, హోస్పెట్. ఆమె ఏదో ఒక ఫర్నిచర్ కంపెనీనో ఏదో సంథింగ్ షాప్ అనుకుంటా, పెద్ద షాపింగ్ మాల్. అయితే వారు అన్నారంట, నువ్వు వేసుకొని రావాలా. ఒక క్రిస్టియన్ అయితే ఒకటో పెట్టుకోవటం, ఇది ఒక్కటి మానే, ఇవన్నీ తీసేసావేంటి, ఇవన్నీ తీసేసి నువ్వు వచ్చావనికి షాప్కి ఎవరు కొనరు. చివరికి ఆమె షాప్ మానలా, ప్రార్థన మానే. పరిశుద్ధాత్మ ఉంటే నీకు కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, పరిస్థితులు ఎలా ఉన్నా, ఆమె నువ్వు వాక్యము ఏదైతే చెప్పిందో అలా ఉండుటలో ఆనందిస్తావు. హల్లెలూయా.
మన మన సేవకులు చాలామంది అన్నిలో నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వర్తమానంలో. అయితే ఒక దైవ సేవకులు, నేను వారిని ఏమంటలేదు, వాళ్ళ కుమారుని పెళ్ళి, సరే అక్కడ ఏదో ఇచ్చిపుచ్చుకునే ఉంటాయి కదా, పాస్టర్ అమ్మ గారిని గుర్తుపట్టలేకపోయానండి నేను. అంటే ఆ పాస్టర్ గారి భార్యని నేను. కారణం ఏంటంటే జింగ్ జాంగ్ అని తీసేసినవన్నీ అలాగా పెళ్లి నాటికి వచ్చి తగులుకున్నాయండి కప్పల్లాగా. మొత్తం మెడ నిండిపోయింది, చెవులు నిండిపోయాయి. మీకు అర్థం కాలేదా? అది పరిశుద్ధాత్మ ఎలాగవుతుంది? పరిశుద్ధాత్మ ఒక్కసారి నిన్ను ముద్రిస్తే ఇంకెన్నడూ దాన్ని ఓపెన్ చేసుకుని లోకంలోకి వెళ్ళవు. అందుకని ఏమంది బైబిల్లో, దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకుంటాడు కనుక పాపము అనగా వాక్య వ్యతిరేకమైనది చెయ్యడు, చెయ్యలేడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రారంభ దినాల్లో వర్తమానం వచ్చిన తర్వాత, అంతకుముందు ఈమె కొన్ని చిన్న చిన్నవి పెట్టుకునేది. ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చాక మేము అన్ని జనుల మధ్య ఉండేవాళ్ళం. ఉన్నప్పుడు ఈమె బయటకు వస్తే ఎవరైనా పొరపాటున ఈమె ఏదో తుడుస్తా వాకిల్లో, అటు రోడ్డు మా ఇంటి ముందు ఆ బైపాస్ ఉంటుంది, అటు వెళ్ళిపోతా ఉంటారు. అయితే ఈమె ఎప్పుడైతే వాక్యము విని వాక్యానుసారంగా మార్పు చెందిందో, అటు వస్తే ఇటు వచ్చేవాళ్ళు కొంతమంది అటు తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. వాక్యము నిమిత్తము నింద గొప్ప భాగ్యం, మనకైతే గొప్ప భాగ్యం. పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఏది వదులుకోవటానికైనా ఇష్టపడతాడు, కానీ వాక్యాన్ని వదులుకోడు. అందుకు పరిశుద్ధాత్మ అవసరం. మనం బాప్టిజం పొందాం, అయినా లూజ్గానే ఉన్నాం. చర్చిలకు వెళ్తున్నాం, అయినా లూజ్గానే ఉన్నాం. వాక్యం కొరకు మనం కొన్ని విషయాలని సహించలేకపోతున్నాం. హల్లెలూయా. ఇక్కడే కాదండి, మన సంఘాల్లో కూడా, విన్నారా, మన సంఘాల్లో కూడా పెళ్ళిళ్ళలో మన వాళ్ళు ఒకరికొకరు సిబిసిఐడీలు అయిపోయారండి, సీసీ కెమెరాలు అయ్యారు. పొరపాటున ఇక్కడ ఉన్నారు కదా మన వాళ్ళు, ఎవరు విశ్వాసులు, మీ మీద కోపం ఉందనుకో, పెళ్ళికి మొత్తం మీరు తెగేసుకొని వెళ్ళారు, టక్కన ఫోటో తీసి నాకు పెడుతున్నారండి. జాగ్రత్తగా ఉండాల. దేవుని ఇదే కాకుండా మనలో మన వారు ఏమైపోయారు? సిబిసిఐడి అయిపోయారండి. ఇలా విన్నారా? ఒక సంఘ పెద్ద భార్య ఒక పెళ్లి దగ్గరికి వెళ్ళింది. మన బ్యాచ్లో ఎవరు తీసారో ఫోటో గుర్తుపట్టలేనంతగా దిగేసుకొని ఉందండి ఆమె. ఫోన్లు అక్కడ దాకైనా సరేలే, పోనీ ఏం చేయాలా, ఆ బీరువాలో మూలిగలోకి బయటకు వచ్చింది. ఇలా అనుకున్నా, ఇంత బారు పూల జడ వేసుకొని, ఎంత ఏ కథ, మళ్ళా ఏ మొదటి స్థితిలో నుండి వచ్చారో మరలా తిరిగి, నా మాట వినపడుతుందా, మరలా తిరిగి వెనకకి వెళ్ళిపోయారంటే ముద్ర సరిగా సీల్ అవలా, లూజ్ కనెక్షన్. నా మాట అర్థం కాలేదా? ఇప్పుడు మీరు అంటారు, మీరు చెప్తే దేవుడి గురించి తెలుసుకుంటున్నాం అయ్య గారు, కానీ దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. మీరు వాక్యానికి లోబడండి. చిన్నోళ్ళు కానీ, పెద్దోళ్ళు కానీ, యవనస్తులు కానీ, వృద్ధులు కానీ. ఈరోజు దేవునితో నేను వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నానని నేను రూఢిగా మీతో చెప్తున్నానంటే కారణం ఏంటో తెలుసా? ఆయన వాక్యం వచ్చినప్పుడు నేను లోబడ్డాను. వాక్య వ్యతిరేకమైన దాన్ని నేను అవాయిడ్ చేస్తున్నాను. అవాయిడ్ చేయడానికి చాలా కష్టంగానే ఉంది. కష్టాలు వస్తాయి, వాక్య నిమిత్తం కష్టం రాదా? ఫోర్స్గా ఎవరో వచ్చి ఏ పాస్టర్ గారు ఏరి అని అడిగారు అనుకో, నేను లోపల లేనని చెప్పితే, అలా చెప్పావనుకో ఈజీగా సాల్వ్ అవుతుంది. ఉండి మాట్లాడకపోతే పరిస్థితి ఎలా అవుతుంది? సివియర్ అవుతుంది. మీకు అర్థమైందా? వాళ్ళు దూకుడుగా వస్తారు, గొడవ పెట్టుకున్నారు, రామ్మని బయటగానే. నేను ఇంట్లో ఉండి లేనన్నాను అనుకో, ఆ దూకుడు ఏమవుతురా,
బాబు సాల్వ్ అయిపో దూకుడు. ఇంట్లోనే ఉన్నాను రమ్మని అన్నాను అనుకో, నన్ను రమ్మంటావు కాసుకో అని వస్తారు ఇంకా. కాబట్టి మనకి ఏమనిపిస్తుంది, ఎవరు ఫోన్ చూడండి, నీది ఓకే గుడ్. కాబట్టి పిల్లరా గుడ్ కాదు బ్యాడ్. కాబట్టి మీరు దయచేసి వినాలి. ఎక్కడున్నాం మనం? ఇక్కడ పరిశుద్ధాత్మ నువ్వు పొందుకుంటే, నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటే వాక్యానికి సంబంధము లేని దాన్ని అవాయిడ్ చేస్తావు. నీకు అర్థమైందా? అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి ఇష్టమైన ప్రజలంటే ఏంటి? వాక్యం వచ్చినప్పుడు వాక్యానికి నువ్వు లోబడటమే ఇష్టమైన కార్యము. అపవాది ఎప్పుడు పారిపోతాడో తెలుసా? నువ్వు దేవునికి లోబడి ఉన్నప్పుడు పారిపోతాడు. హల్లెలూయా. కాబట్టి ఒక్క వారం అనుకుంటా దానం గారిని పంపించాను. ఎప్పుడు? మొన్న వారమా? కాదు, అంతకు ముందు వారం. ఓకే, కానీ అది పంపాల్సిన పరిస్థితి కాదు. కానీ మళ్ళీ సోమవారం రావటం కోసం ఒక్కరోజు నేను బద్దకిచ్చా, జర్నీ కోసం. కానీ దేవుడు కోపగించుకున్నాడేమో అనిపిస్తుంది నాకు. మీకు అర్థం కాలేదా? ఎందుకంటే నాకు అప్పగించినది ఆ విధంగా నేను చేయాలి. అది చిన్న సంఘమా పెద్ద సంఘమా కాదు, దేవుడు వెళ్ళమంటే నేను వెళ్ళాలి. కాబట్టి కొన్ని విషయాలు చెప్పలేం. పరిశుద్ధాత్మ విషయాలు చెప్పినా నమ్మాలంటే అవతల వ్యక్తికి కూడా ఏముండాలా? పరిశుద్ధాత్మ ఉండాలి. ఆమేన్. కాబట్టి బ్రదరా, కొన్ని సందర్భం నిన్న కూడా నేను అనుకున్నాను పలానా చోటకి వెళ్దాంలే ఆదివారం, ఇక్కడ నానిని పంపిద్దాం అనుకున్నా. కానీ నేను దేవుని సముఖంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అది నాకు సమంజసంగా అనిపించలా. కారణం ఏంటంటే మనం ఇప్పుడు ఈరోజు 25th, ఎన్నో ఆదివారం మీది? ఫస్ట్ ఆదివారమా లాస్ట్ ఆదివారమా? లాస్ట్. కంపల్సరీ ఇక్కడ ఉండాలా. నా మాట విన్నారా? ఎందుకంటే నెక్స్ట్ ఆదివారం లోపల మీకు ఏమి ఇస్తున్నాను? ప్రభురాత్రి ఇస్తున్నాను. కాబట్టి మీరు వాక్యానికి లోబడి ఉండాలి. దేవుని స్తోత్రం. అలాగ నిర్లక్ష్యం చేస్తూ వెళ్ళామనుకో మెల్లిమెల్లిగా ఏమైపోద్ది? వాళ్ళ సంఘాల్లో వాళ్ళు కూడా దూరం అవుతున్నారు. వాళ్ళ సంఘాల్లో నుండి వాళ్ళని ఇటు పంపి నేను అక్కడ ఉండడం కూడా నాకు కుదరలా. మైండ్ సెట్ కాలేదు, అది నా మనసుకి సెట్ కాలేదు. ఆమేన్. కాబట్టి పిల్లరా, మీరు గమనిస్తే 1 భద్రత, 2 యాజమాన్యం. ఆయన యాజమాన్యానికి మనం ఒప్పుకున్నాం. దేవుని చేత నడిపించబడటానికి మనం మీకు అర్థం కాదు. దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఇప్పుడు యవనస్తులుగా ఉన్నారు. మీకు ఒక దినాన వివాహం అవుతుంది. మీ ఇంట్లో వ్యవహారం వేరు, వివాహం చేసుకున్న స్థలంలో వ్యవహారం వేరు. ఓకేనా? కాబట్టి ఇంట్లో వ్యవహారం ఎలా ఉంటుంది? స్వేచ్ఛ. ఏముంటుంది? స్వేచ్ఛ లేదా? అక్కడ వ్యవహారం ఎలా ఉంటుంది? హార్డ్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? అయినను వివాహం అనేది కంపల్సరీ. అలాగే దేవుడు మనకు భర్త ఉన్నాడు అంటే యాజమాన్యానికి లోబడతాం. పెళ్ళి అయినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒక యాజమాన్యానికి మనం లోబడుతున్నాం, ఒక అధికారానికి మనం లోబడుతున్నాం. అది కూడా ప్రేమపూర్వకంగా లోబడుతున్నాం. లోక మర్యాద చొప్పున వివాహ వయసు వచ్చిన ప్రతి వారు ఏం చేయాలా? వివాహం చేసుకోవాలా. దట్స్ రూల్. అయితే అవతల నువ్వు వెళ్ళిన క్రొత్తలో నీకేమనిపిస్తుంది? అవతల అంతకు ముందు ఉన్నంత స్వేచ్ఛ పోయినట్టుగా అనిపిస్తుంది. ఇంట్లో ఉన్నంత స్వేచ్ఛ ఒకవేళ అత్తో దుత్తో ఉందనుకో, దుత్త అంటే అదనుకోండి, ఉందే అనుకో, అప్పుడు నువ్వు దుత్త అంటే అది కదా, డాకలో ఏదో అంటారు కదా, ఏమంటారు ఇక్కడ? డేక్ష ఇక్కడేమంటారు తమిళనాడు? కుండ ఏదో సంథింగ్. అయితే ఇప్పుడు ఎవరు కుండల్లో వండుతున్నారు? ఏ కదా. అయితే ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తావు తెలుసా?
డైరెక్ట్గా పొయ్యి కాడికి వెళ్తాం, వంటగదిలోకి వెళ్తాం, డైరెక్ట్గా అక్కడ ఏం వండారో అది వేసుకుంటాం. వివాహం అవగానే ఏమనిపిస్తుంది మీకు? కొత్తగా పెళ్లి కాని వాళ్ళని కాదు, పెళ్ళి అయిన వాళ్ళనే అడగాలి. ఇప్పుడు ఏమనిపిస్తుంది? మన ఇంట్లో తిన్నంత స్వేచ్ఛ అనిపించక అక్కడ ఏదో పట్టుకున్నట్టుగా ఉంటుంది. మీకు అర్థమైందా? కానీ ఆ తర్వాత ఆమె వంటగదికి లీడర్ అవుతుందండి. తర్వాత తన పిల్లలకి ఇప్పుడు ఆమెకి ఏమవుతుంది? ఆ హార్డ్ వర్క్ సాఫ్ట్ అయిపోతుంది. నువ్వు దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ప్రతీది నీకు వింతగాను, ప్రతీది అడ్డంగా ఉంటావు. అడ్డంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నీకు, కానీ కొద్ది కాలం అయిన తర్వాత దానికి నువ్వు అడాప్ట్ అయిపోతావు. ఆ తర్వాత నువ్వే లీడర్. నువ్వు ప్రార్థిస్తే జరుగుతాయి. ఆయన నీకు భర్త అయి ఉంటాడు. ఆయనకి నీకు మధ్య ఏది కూడా అడ్డంగా ఉండదు. పరిశుద్ధాత్మ అంటే అది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు అంటాడు, నా ఆత్మ లేనట్లయితే వాడు నావాడు కాడు. అది యాజమాన్యానికి లోబడుట, అది ప్రేమపూర్వకంగా లోబడుట. ఓకే. ఆ తర్వాత ఒక వర్క్ ఫినిషింగ్ అండి. ఒక పని మనకి పరిపూర్ణ మానవుని గురించి నేను ఒకసారి బోధించాను. విశ్వాసమునందు సద్గుణము ఇలాగ తీసుకొని వెళ్తే పరిపూర్ణతలోనికి మనం వెళ్తున్నామండి, పర్ఫెక్షన్. ఓకేనా? కాబట్టి ఈ గుణలక్షణాలన్నీ కూడా ఒకదానికి ఒకటి అమర్చబడి ఉంటాయి. ఇవన్నీ అమర్చబడిన తర్వాత నువ్వు పరిపూర్ణుడు అవుతున్నావు. ఆమె ఓకేనా? కాబట్టి అప్పుడు పని కంప్లీట్ అయింది. ఇది నాది అని ఆయన ముద్ర వేసుకుంటాడు. మీకు అర్థమైందా? మొన్న ఏదో పని వచ్చి ఏమో సర్టిఫికేట్ ఏదో ఎదుగుతున్నాను. ఆ సర్టిఫికేట్ మీద పొట్లపాటి నాగమణి అని ఉందండి. ఏమని ఉంది అంటే, ఇప్పుడు నాగం లేపేసి మణి నుంచేమో వాళ్ళు హిందూ పేర్లు పెట్టుకున్నారు కదా. పిల్లరా మీరు గమనిస్తే సన్ ఆఫ్ ఎవరున్నారు? సారీ, డాక్టర్ ఆఫ్ ఎవరున్నారు? కుమార్తె అని వాళ్ళ ఆయన ఉన్నాడు. ఆధార్ కార్డు తీస్తే వైఫ్ ఆఫ్ నేనున్నాను. మీకు అర్థమైందా? మనము రక్షణ పొందినప్పుడు మనం మన వ్యవహారాల్లో ఉన్నాం. రక్షణ పొందాక యేసు ప్రభు పేరట చేస్తాం. ఆయన పేరుకు మనం భంగము వాటిల్లకూడదు. ఆయన వాక్యానికి మనం భంగము వాటిల్లకూడదు. వాళ్ళు వాటిల్లినట్లయితే నువ్వు ఆయన యాజమాన్యానికి లోబడిన వాడవు కావు. ఇక ఈ పని కంప్లీట్ కాలా. మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. మరొకసారి వినండి, మీకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? అంటే మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఇప్పుడు అన్నిటిలో ఫెయిల్ అయిపోవటానికి గల కారణం ఏంటంటే వీటిలో ఎక్కడో మిస్ అయిపోతున్నాం. సామాన్యమైనది కాదు భక్తి జీవితం. హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త చెప్పిన కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. నీవు నిజమైన పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందితే నీవు ఇప్పుడు ప్రాణాత్మతో నిత్య భద్రతను కలిగి ఉంటావు. భయం ఉండదండి. చావైనా బతుకైనా భయం ఉండదు. గగ్గోలు పెట్టావు, అరే నేనేమైపోతాను, ఎలాగైపోతాను, అది ఇది. నో, నీకు అది ఉండదు. ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఈ భయాలు మీకు ఉండవు. ఎందుకుండవు? ఇప్పుడు ఇందాక పాట పాడిన పాట ఏంటి? మీరు పాడిన పాట ప్రియులారా, మీరు దయచేసి వినాలి. ఇప్పుడు ఆవలిగట్టుకు నేను వెళ్ళే సమయం అనే ఆ పాట పాడినప్పుడు ఉంటే ఈవలిగట్టు, లేకపోతే మనం ఆవలిగట్టున ఉంటాము. ఇక్కడ ఎంత భద్రత ఉందో అక్కడ పరిపూర్ణమైన భద్రత ఉన్నది. ఆమె మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎంత భద్రత ఉందో అక్కడ కూడా భద్రత ఉన్నది కనుక భయము ఉండదు. ఏ భయము? ఏం తిందామో, ఏం తాగుదామో, ఏం ధరిద్దామో. ఓకే, ఇంట్లో కూర్చున్న కాడి నుంచి భయాలు. ఈ భయం ఉండదు. ఒకటే మాట అంటాం, యెహోవా ఈరే.
యెహోవా ఈరే అన్నవాడికి భయమే లేదు. అంటే ఏంటి అర్థం? ఆయనే బలహీనత, ఆయన స్వస్థపరిచే యెహోవాగా ఉంటాడు. ఆమేన్. కాబట్టి ఆయన మీద భారం వేస్తే ఏది జరిగినా మన కీడుక మేలుక? బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ ఏం చెప్పింది? కీడుక మేలుక? ఏది జరిగినా దేవుడు నిన్ను ఏలుచున్నప్పుడు, పరిశుద్ధాత్మ నిన్ను ఏలుచున్నప్పుడు ఆయన ఏది నీ ద్వారా చేస్తాడో దాన్ని బట్టి మనం ఆనందించాలి. ఆమేన్. ఒక భద్రత కలిగి ఉన్నావు, మరియు నీవు ప్రియులతో అంగీకరించబడ్డావు, పరలోక సహవాసంలో చేర్చబడ్డావు దేవుడు యేసుక్రీస్తు ద్వారా. ఆమేన్. దేవుని వాక్యమును మనకిచ్చాడు, రక్తమునిచ్చాడు. ఇప్పుడు నీవు ఆయనలో సంపూర్ణుడు అయ్యావు. అబ్బాబ్బా, నువ్వు పరలోక ప్రాణివయ్యేవాడు. శరీరము మనకి ఎక్కడి నుండి వచ్చింది? భూమి మీద వచ్చి. ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? భూమి మీద, పరలోకం నుండి వచ్చింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మరలా పరలోకానికి వెళ్ళేది ఈ డబ్బాలు వెళ్తాయా? అయితే ఒకరోజు పునరుద్ధానాలు తీసుకుంటాం. అయితే రూపాంతరపరచబడితే ఈ దేహం మారుతుంది. హల్లెలూయా. నా మాట ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. ఆమేన్. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి, ఒక సంపూర్తి అయిన పనిని చూపిస్తుంది ముద్ర అనగా. ఆ తర్వాత మనము ఆ భద్రత కలిగిన వారమై పైనున్న దానికోసం ప్రిపేర్ అవుతూ ఉంటాం. దేనికోసం ప్రిపేర్ అవుతాం? నువ్వు ప్రిపేర్ అవుతున్నావు ఇక్కడ కోసం అక్కడ కోసమా? 50-50 అంటావు. ఏమంటావు? 50 కాదు, 75 and 25 అంటావు. అంటే 75 దేనికోసం? భూమి కోసం, లోకం కోసం. 25 ఎవరి కోసం? దేవుని కోసం. వినారా? కాదు, మనం పరిపూర్ణలం అయితేనే ఆయన వలె ఉంటాము. ఇప్పుడు ఇందా చెప్పాను కదా, పని లేదు, దేవుడు ఆహారం పెట్టడా? వాళ్ళకు లోబడాల. అది దీనికే ఇంత అల్లాడుతున్నారే. 666 ముద్ర తొందరగా ముందు వరుస తప్పుకో అని వెళ్ళి ముద్ర ఆ రోజు డైరెక్ట్గా వేయటం కాదు, ముద్ర మొదలైందండి. ప్రవక్త ఏమంటాడంటే, ఎవరికైతే పరిశుద్ధాత్మ ముద్ర లేదో ఆల్రెడీ వారు ఆ ముద్రను పొందే ఉన్నారు. ఆ ముద్ర ఈ వ్యక్తిలో ఉంది కనుక ఈ ముద్ర అర్థం కావట్లే వాళ్ళకి. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎందుకు అర్థం కావట్లా? 2 ముద్రలు లేరు. ముద్ర మీద ముద్ర అయితే దొంగ ముద్ర అవుతుంది. అంతేనా? నువ్వు ఏ కాలేజీలో చదివో అదే ముద్ర ఉంటుంది. అదే కాలేజీలో ముద్ర, ఇంకో కాలేజీ ముద్ర, 2 ముద్రలు వేస్తారు. అట్లా ఒకవేళ సర్టిఫికేట్ వేయాలనుకున్నాడు అనుకో, ఆ కాలేజీలో ముద్ర ఉంది కాబట్టి ఈ కాలేజీడు వేయడు. అలాగే లోకపరమైన ముద్ర నీలో ఉంటే పరిశుద్ధాత్మ నీకు సెట్ కాదు. నెవర్ అండ్ నెవర్. నువ్వు వినటు మట్టుకు వింటావు, చూచుడు మట్టుకు చూస్తావు, కానీ పరిపూర్ణులవు కాలేవు. ఆమె క్రొత్త నిబంధన విశ్వాసికి వాగ్దానం చేయబడిన దేశము ఏది? ఆ వాగ్దాన దేశానికి నేను నడిపించే పరిశుద్ధాత్మయే. నేను సర్వజనుల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కృమ్మరించేదను. దేవుడు తన ఆత్మను ఎందుకు వేసాడంటే, ఇది నాది, ఆయనది కాబట్టి ఆయన వేస్తున్నాడు. అక్కడ ఆయనది కాకపోతే వెయ్యనే మారు మనసు బ్రహ్మాండంగా పొందుతాం. దానం గారి తోటలోనో ఎవరి తోటలోనో, చెన్నైలో ఉంటే చెన్నై తోటి, ఆంధ్రాలో ఉంటే అమ్ములు నువ్వెవరి తోటలో? దానగారి తోటి కాదు, బాప్టిజం తోటలో. కాబట్టి బాప్టిజం పొందారు. బాప్టిజాలు మాత్రమే మనల్ని పరిపూర్ణులుగా చేయవు. మీరు ఇక్కడికి వచ్చి వాక్యం వింటున్నారు. వాక్యం ఎందుకు చెప్తున్నామంటే, వాక్యం వచ్చినప్పుడు మీరు లోబడాలి. వాక్యానికి తిరుగుబాటు చేయకూడదు. లోబడి వాక్యానికి విరోధంగా ఉన్న వాటిని తీసివేసుకోవాలి. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా?
తీసేసుకుంటూ వస్తున్నప్పుడే నువ్వు లోబడుతూ వస్తున్నావు దేవుని వాక్యానికి. పరిపూర్ణముగా నీవు దేవునికి లోబడినప్పుడు ఇది నాది అనే ముద్ర ఆయన వేస్తాడు. హల్లెలూయా. ఓకే, కాబట్టి మరికొన్ని విషయాలు మీ ముందు ఉంచుతున్నాను, త్వరగా వెళ్ళిపోదాం. అంత్య దినములలో కేవలం 2 తరగతుల ప్రజలు మాత్రమే ఉంటారు. నెంబర్ 1 దేవుని ముద్రను పొందేవారు. నెంబర్ 2 మృగము యొక్క ముద్రను కలిగారు. ఆల్రెడీ వాళ్ళు మృగం వచ్చేసింది. వచ్చిందా లేదా? సాతాను ముద్ర వచ్చేసిందా లేదా? ఇప్పుడు బైబిల్లో విశ్వాస సంబంధమైన దానిలో నమ్మి బాప్టిజం పొందినవాడు, మిగతాది పూర్తి చేయండి, ఆలోచిస్తున్నారండి, పూర్తి చేయండి. నమ్మని వానికి ఇప్పుడు ముద్రలు ఎక్కడున్నాయి? ఎక్కడున్న ముద్ర? 2 మాటల్లో లేదా? మీకు అర్థం కాలేదా? నమ్మి బాప్టిజం పొందినవాడు, ఇదే ముద్ర. వీడు సందేహిస్తాడు, ఇది సైతాన్ ముద్ర అంటాడు పంపేసి. ఇది దేవుంది. ఇప్పుడు నువ్వు నమ్మలేదు, బాప్టిజం తీసుకోలేదు, దేవుని ఎరగలేదు, అదే ముద్ర. ఆల్రెడీ ముద్ర పడిపోయింది. ఆ ముద్ర ఉన్నవాడు ఈ ముద్రను నమ్మడు, ఈ ముద్ర ఉన్నవాడు. నా పాయింట్ అర్థమవుతుందా మీకు? నువ్వు దీన్ని నమ్ముతున్నావంటే నీలో ఈ ముద్ర ఉంది. నువ్వు దీన్ని నమ్మలేదంటే నీకు ఇంకొక ముద్ర ఉంది. నా మాట విన్నారా? ఇంకా ఎక్కడి నుంచి చెప్తాం కొత్త ముద్ర వస్తుంది? ముద్ర ఎత్తాడంట. ఎక్కడ ముద్ర ఎత్తాడు? ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ నమ్మటం నమ్మకపోవటమే ఆల్రెడీ డివైడ్ అయిపోతున్నాయి. కాబట్టి పిల్లరా, 2 ముద్రలు నువ్వు దేవుని వాక్య సంబంధంగా ఉండి వాక్యాన్ని నువ్వు నమ్మి వాక్యానుసారంగా నువ్వు జీవించి పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆల్రెడీ నీ మీద ఆత్మీయ ముద్ర ఉంది, ఆత్మ ముద్ర ఉంది. ఇవేది నీ జీవితంలో లేవంటే ఆల్రెడీ నీ మీద మృగము యొక్క ముద్ర ఉంది. ఆత్మ సంబంధి వాక్యం వచ్చినప్పుడు సంతోషిస్తాడు. ఆత్మ లేనివాడు వాక్యం వస్తే ఎందుకు వస్తుందో అంత. ఇప్పుడు నేను వాక్యం దగ్గరికి వచ్చాను, రాత్రంతా కొంచెం ఇబ్బందే. 12 గంటల ప్రయాణం చేశాను నేను ఆకివీడి నుంచి ఇక్కడికి. ఓకే, ఇంటికి వెళ్ళలోకి 1:30 మొత్తం అయిపోయింది. సో పడుకునేటప్పటికి పిల్లరా, అయినా కూడా మళ్ళా దానగారి దయ వల్ల 5:30కి వెళ్ళేసాను. 5 గంటలకు నాకు లేస్తాను. దానగారి దయ వల్ల ఫోన్ చేశాడు, వెళ్ళేవా లేదని. కాబట్టి పిల్లరా, మీరు గమనిస్తే ఎర్లీగా లేస్తాను. రాత్రి నిద్రలేని గంటలను కవర్ చేయాల్సిన పని లేదు. కాబట్టి వాక్యం దగ్గరికి రాగానే నేను ఇప్పుడు ఎలా ఉన్నాను? రాత్రంతా పడుకొని ఆవులెత్తున్నారు, రాత్రంతా పడుకొని మూలుగుతున్నారు, రాత్రంతా పడుకొని సెల్ ఫోన్ లేదని అప్పటికే వాడు డల్ అయిపోయాడు, పల్స్ డౌన్ అవుతున్నాయి. విన్నారా? కాబట్టి పిల్లరా, ఇప్పుడు ఇది అవగానే మెలుగు వచ్చేసి విన్నారా? పిల్లరా, బైబిల్ చదవండి. ఏ బైబిల్ చదువుతారు? సెల్ ఫోన్లో బైబిల్, ట్యాబ్లో బైబిల్ కాదు, ఒరిజినల్ బైబిల్ చదవండి. చాలా బాగుంటుంది, చదవండి. పేపర్ మీద వ్రాయి. మీ కళ్ళు పోయిన వాళ్ళు ఎవరు చెప్పండి, నేను కళ్ళు తెరిపిస్తాను. డబుల్ కళ్ళద్దాలు ఉన్నవాళ్ళు, మీ కళ్ళు బాగున్నాయా? కళ్ళు బాగున్నప్పుడే చదవండి. ఇప్పుడు ఎక్కువగా నేను చదివాననుకో కళ్ళు నొప్పులు పుడుతున్నాయి, అంటే నాకు కళ్ళే భయపడుతున్నాయి నేను చదవాలనే దానికి. కళ్ళు ఉన్నప్పుడు చదువుంటే ఈ పాటికి ఇంకా బాగుండేది. మీ కళ్ళు ఉన్నాయి, చదవండి. చెవులు ఉన్నాయి, వాక్యమేనండి. నోరు ఉంది, పాటలు పాడండి. హృదయం ఉంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎల్లప్పుడూ ప్రభు కోసమే జీవించండి, ప్రభువునందు ఆనందించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ 4వది మీలో నివసించు ఆత్మ. అది కంటాడు 1 కొరింథీ 6లో. మీరు తర్వాత చదవండి, 19 నుంచి ఉంటుంది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం. ఏది? చాలా మంది అంటున్నారు, ఇంట్లో అద్దెకి తీసుకొని ఎందుకు బ్రదరు, మా చర్చికి పంపండి. మాది చర్చి, ఈ ఆలయం గురించి చెప్తున్నాడు దేవుడు. అరే, వర్తమానం అంటారు కానీ ఏమి బుర్ర లేదండి జనాలకి. ఈ వర్తమానం కూడా రాను రాను ఎలా ఉందంటే అన్ని సంఘ కాలాల్లో
సాతానుడు ప్రవేశించినట్టే ఈ లౌదికీయ సంఘకాలంలో నుండి ఐగుప్తు నుండి బయటకు వచ్చామన్నారు, కానీ వారు వత్త సర్పాన్ని తీసుకొచ్చేసారండి. దేన్ని తెచ్చారు? ఈరోజు వర్తమాన సంఘాల్లో కూడా సర్పము యొక్క జాడ ఉంది. అందుకే వారు ఆత్మ లేకుండా మాట్లాడుతున్నారు. అందుకే ఇన్ని భేదాలు వచ్చేసాయి. అందుకే ఇన్ని రకాలైనటువంటి నానా తంత్రాలు ఇందులో ప్రవేశించాయి సాతాను ద్వారా. ఓ మాయ్, మీరు దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇలాంటి నేను మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడు. ఇది ఆలయం. నువ్వు క్రీస్తుని చూపించాలంటే నువ్వు చర్చిలో ఎన్ని గంటలు కూర్చున్నావు, ఎంత వాక్యం విన్నావు, ఏం మేనని ఎగిరి నిలబడ్డావు, డాన్స్ చేసావు, నథింగ్ డూయింగ్. దేవుడు దాన్ని చూడ్డావు. నువ్వు క్రీస్తు వలె జీవించావా లేదా అనేది దేవుడు చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన అంటాడు నాతో, బ్రదర్ ప్రార్థన చేయండి అండి అన్నాడు. చేతనానండి అన్నాను. ఆలయానికి నేను 20 లక్షలు అనుకున్నాను కానండి 50 లక్షలు అయ్యేటట్టు ఉందంట. వెళ్ళి అడుక్కో మిగతా 30 లక్షలు. నువ్వు అవి కడతా ఉండు. మేము చిన్న చిన్న పరిచర్యల్లో అనేక హృదయాలు కట్టుకుంటాం, ఆలయాలు. మేము వెళ్ళిపోతాం, నువ్వు ఇక్కడే ఉండు. అప్పుడు వాడు వచ్చి ముద్రేస్తాడు నీ ఆలయానికి. 50 లక్షలతో కట్టావు కదా నువ్వని. వర్తమానం వాళ్ళు కూడా పిచ్చ మాటలు మాట్లాడుతున్నారు. నీకు ఏమర్థమైంది వర్తమానం? 1963లో విలియం బ్రెనామ్ గారి నూతన ఆలయం పునఃప్రతిష్ఠ జరిగింది. పాత ఆలయాన్ని తిరిగి కట్టారు. ప్రవక్త ఏమన్నాడు తెలుసా? 63 నుంచి 65 ప్రసంగాల్లో కోట్ అయితే నా దగ్గర లేదు, మనోళ్ళు కోట్ లేకపోతే కొట్టేటట్టున్నారు. అయితే నేను చెప్తున్నాను వినండి, మీరు చదువుకోండి. అక్కడ ఏమన్నాడు తెలుసా? ఆ పాత ఆలయంలో, ఆ దూలములు వేసిన ఆలయంలో దీపాలు పెట్టుకున్నప్పుడు ఉన్నటువంటి ఆలయంలో ఉన్నంత మహిమ ఈ డబ్బు వచ్చేసింది. ఈరోజు అన్ని మనకు సమకూర్చబడ్డాయి, చాలా సౌఖ్యంగా ఉన్నాము, కానీ అప్పటి మధురమైన మహిమను ఈరోజు చూడలేకపోతున్నాం అన్నాడు. అక్షరం పట్టుకునే వాళ్ళు పరిసయ్యులు శాస్త్రులాగా అక్షరాలే పట్టుకున్నారు, ఆత్మను పట్టుకోవాలా. పెద్ద ఆలయంలో నెమ్మది ఉంటుంది అనుకున్నారు. 63లో చర్చి కట్టబడింది, 2 సంవత్సరాల్లో చనిపోయాడు, 24 నెలల్లో. ఆమె మీకు అర్థమైందా? పిల్లరా, ఆలయాలు కాదు దేవుడు కోరుకునేది, హృదయం అనే ఆలయాలు కట్టాలి. ఇది ఆలయం కాదు, ఇది ఒక చిన్న గుడారం. గుడారంలో మనం దేవుణ్ణి కలుసుకుంటున్నాము. బలిపీఠం దగ్గరికి వస్తున్నాం. పాత్ర శుద్ధి చేయదు, కానీ బలిపీఠం శుద్ధి చేస్తుంది. నువ్వు ఏది కట్టావు, ఏ మోడల్లో కట్టావు ఎవడు చూడ్డావు. ఇలాగా చెన్నై మార్గంలో వస్తా ఉండి చూస్తున్నాను ఆలయాలు, పెద్ద ఆలయాలు. ప్రతాప్ అంటాడు ఆ థియేటర్ కొంటానన్నాడంట ఆయన. ఈరోజు పెద్ద పెద్ద ఆలయాలు కడుతున్నారు, బబులోని దేవాలయాలు. విన్నారా? అందుకే అన్ని జనులు చెలరేగిపోతున్నారు క్రైస్తవుల మీద. నీకు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? సినిమా యాక్టర్లకు రావట్లా, డాక్టర్లకు రావట్లా, యాక్టర్లకు రావట్లా. ఈ యాక్టర్లకు ఎలా వస్తుంది? ఏ యాక్టర్లు? పాస్టర్లు అనే యాక్టర్లు. మీరు పెద్ద పెద్ద పోస్టర్లు వేస్తున్నారు. సినిమా వాళ్ళు కూడా ఇట్లా మీ మీటింగు 100 కోట్ల బడ్జెట్. మీటింగ్ ఎంత? ఎలా వస్తుంది మీకు? అడగాల, ఎవడన్నా అడుగుతాడు అది. కాబట్టి దేవుని పనిని వారు వ్యాపార కేంద్రాలుగా చేసుకున్నారండి. విన్నారా? అంతేనా? యేసుప్రభు లేదా నా తండ్రి ఇంటిని మీరు బైబిల్ ఎప్పుడని బైబిల్ ఒకసారి పూర్తి చేసేవారు. నువ్వు నీ పేరు సమూయేలు, ఒక గొప్ప ప్రవక్త పేరు పెడితే సమూయేలు అంటే ఎలా ఉంటుందని సన్ని అంటే గొడవ వదిలిపోద్దని కలిపేశారు, గంగలో కలిపేశారు. మా సన్ని పేరు బెన్సన్ బాబు, సన్నీ అని గంగలో కలిపేసి. పోనీ సమూయేలు అన్నా గుర్తొస్తుంది ఒక మంచి ప్రవక్త పేరు, ప్రవక్తకు తగినట్లుగా నేను ఉన్నానా. విన్నారా? ఓకే, గుడ్. కాబట్టి పిల్లరా, మనము దేవుని ఆలయం. ఇక్కడ అంటున్నాడు
ఇప్పుడు అది దేవుడు నివసించే ఆలయముగా ఉన్నది, పెద్ద భవనము, దాని మీద పెద్ద గంట. నేను ఎక్కడో వెళ్తూ ఉంటే బస్సులోనే ఎక్కడో గంట మోగుతుందండి, గుణదలు కాదు, ఫిరంగిపురంలో ఠాంగ్ 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 అంటారు. ఏంట్రా అని చూస్తే ఒక RCM దేవాలయం ఉంటారు. ఆ గంట బస్సు అక్కడ ఆగితే గంట మోత డమాల్ 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 అంటారు. వినారా? తరులపాడులో పొద్దున్నే నేను మన చర్చికాడ ఉంటే అక్కడ ఒక మోత అవుతుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము ఠాంగ్ అంటదండి. ఏంటి ఆదాం ఇది అంటే మనవాడు అంటాడు, చర్చిల మీద పెడుతున్నారయ్యా, మనం కూడా ఒకటి బుక్ చేద్దామా అంటున్నాడు. ఈ గంటలు కొడితే అవదురా బాబు, వాక్యము హృదయంలోకి వెళ్ళాలా. ఇది గంటలు కొట్టుకునే వాళ్ళకు డింగ్ 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 అంటే వస్తుందా? గంటలు కొడితే మార్పు వస్తుందా? మారిపోతే ఎందుకు సేవకుడు ఎందుకు? ఒక గంట పెడితే చాలు. ఇక్కడ ఇంటికాడ రిమోట్ కంట్రోల్ ట్యాంగ్ ట్యాంగ్ అని 7 మార్లు గంట కొడితే అయిపోయిందా అని వెళ్ళిపోతారు మీరు, అంతే. ఈ గంటల్లో ఏం లేదు. ఆ రోజుల్లో మరి ఎందుకు గంటలు కొట్టేవాళ్ళు అంటే ప్రజలందరూ రావటానికి ఆ శబ్దం వినపడితే వస్తారని. దాన్ని ఇప్పుడు ఏమైపోయింది, ప్యాషన్గా మారిపోయిందండి. ఏం ప్యాషన్ అది? గంట ప్యాషన్. టవర్లు కట్టి మళ్ళీ ఆ గంట మోగించడం. ప్రవక్త అన్నాడు ఇక్కడ, ఎత్తైన గోపురాలు కట్టడం, పెద్ద పెద్ద గంటలు కట్టడం, పెద్ద భవనాలు కట్టడం, ఇది కాదు దేవుడు కోరుకోల. దేవుడు నాకు ఒక శరీరమును అమర్చింది, దేవునికి ఆలయం నువ్వే, దేవునికి ఆలయం నువ్వే, దేవునికి ఆలయం నువ్వే, దేవునికి ఆలయం నువ్వే, దేవునికి ఆలయం నేనే. నాలో క్రీస్తుని చూపించాలి. ఆమె అంతేనా? మనం ఏం చూపిస్తున్నాం? మనలో సినిమాలు చూపిస్తున్నాం. యశోదనుకోండి, ఏం సినిమాలు మేము అసలు చూడమయ్యా అంటే, సినిమాల్లో ఉన్న టైప్లో మనం చేసుకున్నాం అనుకో, ఏం చూపించినట్టు చెప్పండి ఇప్పుడు, మాట్లాడండి. కానీ వాక్యానుసారం ఉంటే ఏం చూపిస్తున్నాం? మనలో బైబిల్ చూపిస్తున్నాం. ఆమె ఏం చూపిస్తున్నాం? నిన్న అరుణ కొడుకు చిన్నోడు వచ్చాడు, ఏం పేరు? సోన్. అన్ని బందులు, అన్ని గన్నులు, తుపాకీలు, కెరటాలు, గంటలు, నాకు అసలు తలనొప్పొచ్చారు. ఆడి పేరు సాలయ్ అనుకుంటా, సాల్మన్. అదేలే, సాలయ్ అంటే సాల్మన్ అని పెట్టి అంత తలనొప్పి అయిపోతుంది. సో ఇంత జుట్టు పెంచాడు. ఎంత? ఆన్లైన్లో మీరు రికార్డ్ చేస్తున్నారు, చేస్తే పర్లేదు. నేను అంటాను కదా, వెళ్ళిపోయే వాళ్ళకి సాల్వ కప్పి దండేసి పంపిస్తాను, కానీ వాక్యంగానే చెప్పాలి. దట్ ఈస్ మై రూల్. నా రూల్ కాదు, దేవుని రూల్. దేవుని స్తోత్రం. సో ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి. ఎక్కడికి వెళ్ళి వచ్చేవారంటే రావులపాలెం అన్నాడు. నాకు చెప్తున్నాడు రావులపాలెం చాలా, అవన్నీ నేను తిరిగినాయే. మా నాన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలన్నీ మేము తిరిగాం. ఓకే. సో అన్నాడు, భలే కొబ్బరి తోటలు పెడతా, అలా ఉంది ఇలా ఉంది అన్నాడు. ఆ కొబ్బరి తోటలో నీకేం పనిరా అన్న. 4 కోరుకున్నాడు, భయపడ్డాడు. షూటింగ్కి వెళ్ళాను అన్నాడు. ఎంత వచ్చింది అన్నాడు. 7,000 వచ్చినాయి. మరి అన్న 5,000 అమ్మకు పంపా, 2,000 ఖర్చులకు పెట్టుకున్నాను అన్నాడు. మరి జుట్టు కత్తిరించేసుకో అన్నా నేను. ఇంకొక బిట్టు ఉందండి, ఇంకొక 7,000 పని ఉందంటే ఈ జుట్టుకి. ఆ సినిమాకి ఇప్పుడు ఏం బైబిల్ చూపించాడా, సినిమా చూపించాడా? అందుకే అన్నాను నేను. ఏం చూపించాడు మనకి? వాళ్ళ అమ్మందంటే ప్రార్థన చేయించుకొని వెళ్ళమందంట. వాక్యం లేదు, కత్తితో నరికేస్తానని చెప్పాను. ఏం చేస్తాను? ఇలాగైతే ఎవడు రావద్దు అని చెప్పాను. బాబీ కూడా అన్నాడు, ఇలాగైతే రావద్దు. మీరు దేవుని ఇల్లు, దేవుని పిల్లలుగా వస్తేనే రండి. మీ వస్త్రధారణ బాగుండాలి, మీ జుట్టు బాగుండాలి, మీరు వాక్యం ఎలాగైతే చెప్పింది అలాగే ఉంటాను. విన్నారా? ప్రైజ్ ద లార్డ్. అయ్యా ఎలాగైతే కష్టమైతే బాగానే, నాకేమైంది? ఇప్పుడు పరలోకము నరకం అనేది ఎవరి చేతిలో ఉంది? ఎవరు మాట్లాడలా. నా కోసమా మీరు పరలోకం వెళ్ళేది? అయ్యగారి కోసం అయ్యగారి కోసం పరలోకం వెళ్తున్నా, లేకుంటేనా? అదే నాకా మీకా? అది పొందుకున్న వానికేనా మాకా? ప్రైజ్ ద లార్డ్. అక్కడ నువ్వు ఆనందిస్తావు, పాతాళానికి వెళ్తే యాతన పడతావు. ఆమె ఈ 2 నీ ఎదుటే ఉన్నాయి. ఇక్కడ అంటున్నాడు, నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు. గోపురాలు కట్టడం కాదు,
పెద్ద పెద్ద చర్చిలు కట్టడం కాదు, నువ్వు కదిలే ఆలయానివి. అనేకులు నిన్ను చదువుకునే పత్రికవై ఉన్నావు. క్రీస్తు నీలో ఉన్నట్లయితే నిన్ను చూసిన వారు ఎవరిని చూస్తారంట? యేసయ్యను చూస్తారంట. ఆమేన్. అప్పుడు నిన్ను చూసిన వారు దేవుణ్ణి చూస్తారు. ఓకే, పరిశుద్ధాత్మ అంటే ఆమెను ఒక గురుతు. క్రీస్తు ఆత్మ నీలో నివసిస్తుంది. నీవు మెథడిస్టా, లూథరనా, పెంతెకోస్తా ఇవన్నీ కాదు. నీవు ఎత్తబడటానికి దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు అని అంటే పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే కృప ద్వారా ఇచ్చాడు. ఆమేన్. అంటే భూమి ఆకర్షణలో నుండి వచ్చినవే సినిమాలు, షికారు. అప్పుడప్పుడు మనం ఇలా అవుతాయండి మనల్ని. ఇప్పుడు మనం బట్టల షాప్కి వెళ్ళామనుకో, పల్లెటూరులో పుట్టిన ఒక అమ్మాయి బట్టల షాప్లోకి వెళ్తే, విన్నారా? ఆమేన్. బట్టల షాప్లోకి వెళ్తే తొందరగా కొనుక్కుంటుందా లేకపోతే లేట్గా కొంటుంది అంటారా? పల్లెటూరు నుంచి వెళ్తే కాదు. ఆమెకు తెలియదు ఏ ఫ్యాషన్ ఏంటో తెలియదు. ఏ పచ్చది ఇవ్వు బాగుంది అని తెచ్చుకుంటుంది. ఆమె చేయి దేని మీద పడుతుంది? మైండ్లో ఇంటికాడ పచ్చది నాకు రంగులు లెక్కేసుకుంటుంది. ఈ చీర ఉంది, ఈ డ్రెస్ ఉంది, ఈ డ్రెస్ ఉంది అనుకుంటుంది. పల్లెటూరులో లెక్కలు ఎలాగుంటాయి? సెల్ ఫోన్ చూసిన అమ్మాయి, టౌన్లో ఉన్న అమ్మాయి అయితే ఈ 5 రంగులు గుర్తుపెట్టుకోదు, 57 రంగులు గుర్తుపెట్టుకుని వెళ్తుంది. ఎంత? అప్పుడు ఉదయం బట్టల షాపులోకి వెళ్తే ఎప్పుడు వస్తారు వాళ్ళు? ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ లేకపోతే లోకము మనల్ని ఏం చేస్తుంది? ఇదైతే బాగుంటుందేమో, అదైతే బాగుంటుంది, అదైతే బాగుంటుందేమో, అలాందైతే బాగుంటుందేమో. అంతేనా? అయితే దీనికోసం ఇంత టైం తీసుకుంటున్నాం కదా, దేవుని వాక్య ప్రకారం పర్ఫెక్షన్గా ఉంటానే టైం తీసుకుంటున్నావా? దేవుడు అది వద్దన్నాడు కదా, అలా ఉంటే బాగుంటుందేమో అంటున్నావా? ఇది అన్నాడు కదా, ఇలా ఉంటే బాగుంటుందేమో అంటున్నావా? అను. నా మాట అర్థం కావట్లేదా మీకు? ఏం చేస్తాం? అదే ఈ గ్రావిటీ ఏం చేస్తుంది? లోకాశ మనను ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. మా అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థమవుతుందా? పరలోక ఆకర్షణ ఉంటే భూలోకం గురించిన చింత మనకు ఉండదండి. ఎవడేం కట్టుకుంటే నాకేంటి, ఎవడు ఇల్లు కొనుక్కుంటే నాకేంటి, ఎవడు బంగారపు టోపీ కొనుక్కుంటే నాకేంటి, ఎవరు బంగారపు చీర కొనుక్కుంటే నాకేంటి? ఆల్రెడీ నేను రక్షణ కొనుక్కున్నా. ఆల్రెడీ పరిశుద్ధాత్మ నాకేమిచ్చింది? ఏమిచ్చింది? ఆనందం ఇచ్చింది. రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాన్ని ఇచ్చింది. నేను అక్కడ ఉంటాను. కేవలం అన్న వస్త్రాలు నామకార్థంగా కలిగి ఉండబోవు దానికోసం ఎదురు. కొంతమంది ఏడుపంత ఎలా ఉంటుందంటే, వాళ్ళకుంది నాకు లేదు. నా మాట విన్నారా? వాళ్ళకుంది నాకు లేదు. సెల్ ఫోన్ కాదు, సెల్ ఫోన్ కూడా అంతే. విన్నారా? వాళ్ళకుంది నాకు లేదు. నేను అంటాను, వాళ్ళకుంది నాకు లేదు అన్నవాడు ఎప్పుడు బాగుపడ్డాడు. మనకి ఉన్నదాంతో తృప్తి పొందుతూ ఉంటే దేవుడు నీకు ఇస్తా ఉంటాడు. ముందు కలిగిన దాన్ని స్తుతించు, అప్పుడు లేని దాన్ని దేవుడు ఇస్తాడు. ఫ్రిడ్జ్ కొనుక్కున్నామని చెప్పి ఫ్రిడ్జ్లో కూర్చుంటామా? ఏమి నవ్వుతారేంటమ్మా? కూర్చుంటే సత్తం. విన్నారా? దట్ ఈజ్ యూజ్ అండ్ డిస్పోజ్. నేను అనేది ఏంటది? నీకు ఉపయోగపడుతుంది సమ్మర్లో, ఆ తర్వాత నీకు అనవసరం. అంతేనా? ఒక 25 సంవత్సరాలు ఉన్న చీర ఇవ్వండి చూద్దాం, ఉంటాయా? అవి దాచిపెడితే ఎక్కడో దాన్ని భద్రత చేయటానికి కొన్ని వేలు ఖర్చు పెడితే ఉంటాయి. నా మాట విన్నారా? నువ్వు రోజు యూజ్ చేస్తే ఏమైపోతాయి? ఫోన్ దాచుకున్నావంటే, నేను చిన్నప్పుడు నేను ఇంత ఉన్నాను, ఆ చొక్కా నిక్కరేసుకొని ఇప్పుడు తిరుగుతాను, ఆ ప్యాంటు చొక్కా.
సూట్ అవుతాయా? అంటే వీటి కోసం మనం చింతిస్తున్నామండి. పనికి రావని ఇప్పుడు ఇది అర్థమైందా? ఈ వస్త్రాలు పనికి రావని చెప్తున్నాను నేను, వెండి బంగారాలు పనికి రావని చెప్తున్నాను నేను. మరి చింత అంతా దేని మీద ఉంటుంది? పెద్ద పెద్ద టాప్ అన్నట్టు మన ఆలోచన అంతా దేని మీద ఉంటుంది చెప్పాలి? వీడి జ్ఞానోదయం కలిగించాను నేను. మా తాత అన్ని పోగొట్టాడంట. పోగొట్టాడంటే నువ్వు పోతావు. తాను పోయిన వాళ్ళు పోనీ, పోయిన వాళ్ళు అందరూ మంచివాళ్ళు, ఉన్న నువ్వేం చేస్తావు? మళ్ళీ అదే పత్రం తీసి మీ పిల్లలకి ఏమిస్తావంటే, మా తాత పోగొట్టాడు. మీ పిల్లల తాత ఎవరు? రమేష్. మా తాత అసలు తాత అంతా పోగొట్టాడంట, శిశుల తాత ఉన్నది కూడా. అంటే తరతరాలు ఇది చెప్పుకోవడమేనా? నువ్వేం చేస్తావు వచ్చేయి. నేను చెప్పేది అర్థం అవ్వలేదా? ప్రజెంట్ నువ్వేం చేస్తావు వచ్చేయి. నీ రక్షణ నీది, నీ ప్రయాస నీది. దేవుడు నీకేది చేతి చేయి. పోయిన దానికోసమే ఆడవటం. అసలు మనమే పోతాం ఒకరోజు. మనం ఉంటామా ఈ భూమి మీద? ఏమో ఉంటామా? కానీ ఆలోచన అంతా దేని మీద ఉంది? చెప్పట్లేదు. ఇల్లు చూస్తే కొనేద్దామని, అది దురాశ. అంతేనా? ఏ ఆశ? పరలోకం గురించి ఎందుకు అనుకోవట్లే నువ్వు? అది ముడత లేదు, మచ్చ లేదు, డాగు లేదు, కలంకం లేదు. అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని కట్టుకోవాలి మనం. ఒక్కడన్నా దాని గురించి ఆలోచిస్తున్నాడా? యవనస్తులు మీరు కళలు కంటున్నారా? కంటున్నారు. ఏ కళలు? ఏ కళలు? ఈ కళలు, లోకపరమైన కళలు. పరలోకముని గురించి ప్రవచించేవారుగా, కళలు కనేవారుగా, దర్శనాలు చూసేవారుగా. ఈరోజు యవనస్తులు ఒక్కడు కూడా ఒక దర్శనం చెప్పట్లే. చెప్తే కళ చెప్తున్నాడు. ఆ కోడి కొంచెం ముక్కును పొడిచింది కదా నాన్న అంటాడు ఒకడు. నువ్వు కోడితే ఏం పనిరా? కోడి దగ్గరికి వెళ్తే ముక్కే పడుతుంది. ఈ కళలన్నీ, ఈ కథలన్నీ వాక్యానుసారమైనవి కావు. ఒకడు అన్నాడు, అబ్బా ఇప్పుడు బాబీ ఏదో అదేదో ఉన్నాడు కాబట్టి ఎవరు అన్నారంట, సార్ వాళ్ళ దగ్గరికి వచ్చే స్టూడెంట్లే ₹1,00,000 సెల్లో తెచ్చుకుంటున్నారంట. ఎవరు? స్టూడెంట్లే. ఒకడెవడు అన్నాడంట దాంట్లో చేసేవాడు, సార్ నేను మీకు ఒక కొత్త శాంసంగ్ ఐఫోన్ కంటే రేంజ్ ఎక్కువ ఉన్నది ఉంది, నేను ఇప్పిస్తాను సార్ కంపెనీ మీద అన్నాడంట. వద్దన్నాడంట. లేదు ఇప్పిస్తాడంట. పోరు తట్టుకోలేక తీసుకున్నాడంట. పోరు తట్టుకోలేక మీరు ఎండి గారు, మీరు అంటే కంపెనీ నడుపుతున్నారు కాబట్టి, అదేంటది సెంటరా ఏమంటారు మరి, ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు కాబట్టి ఆ మాత్రం ఉండాలి సార్ అని ఎవరో చెప్పారు. తీసుకుంటే అబ్బా ఇలాంటి సెల్ చూడాలని కలలు కన్నాను అంటున్నారు కొందరు. ఏమికి తెలియక ఆ సెల్ నాకు ఇచ్చారంటుంది. ఇది ఎంతో తెలుసా నీకు అంటున్నాడు వాడు. ఎంతైతే నాకేంట్రా, అమ్మడితే ఇవ్వ ఏంటంటుంది. ఏమో బాబు ఇది ₹1,00,000 బాబు అంటున్నాడు. ప్రియులారా, కానీ దేవుడు ఉచితంగా పరలోకాన్ని ఇచ్చేస్తానన్నాడండి. సెల్ ఫోన్ గొప్పదా, పరలోకం గొప్పదా? కానీ కృపను అడుగుతున్నావు. అలాగా నీ కృపనిమ్మని అడుగుతున్నావు మనం దేవుణ్ణి. పరలోకాన్ని ఇమ్మని పట్టుబడుతున్నావా? ఆయన మన తండ్రి అయి ఉన్నాడే, దానికోసం ఆశపడుతున్నామా? దానికోసం కలలు కంటున్నామా? నో. భూలోక గ్రావిటీ అంటే భూలోక ఆకర్షణ అంత గొప్పది. ఇది భలే ఉందంటున్నాం. లోకాన్ని ఆశపడకండి, లోకాశల వైపు చూడకండి, పరలోకం వైపు మనం చూడాలి. ఆమె ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పి ముగిచ్చేస్తాను. పరిశుద్ధాత్మ చేయు కార్యం. సగం వస్త్రధారణతో ఉన్న స్త్రీలు కనబడినప్పుడు పురుషుడైతే అది నిన్ను వారి నుండి తల తిప్పుకునే మగవానిగా చేయను. నేను మాట చెప్తున్నానమ్మా, ఇక్కడ యూత్ ఉన్నారు, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. అయితే స్త్రీలు అసభ్యంగా ఇక్కడికి వస్తున్నారనుకో, ఆ యవనస్తుడు అటు తిరిగి చూడకుండా ఏం చేస్తాడు? అందుకే డ్రెస్ కోడ్ క్రైస్తవులకు ఉంది. పురుషుడైనా ఉంది, స్త్రీ అయినా ఉంది. ఇది శరీరం అనేది చాలా తుచ్చమైనది, కానీ దానిలో ఉన్న ఆకర్షణ బలమైనది.
అది మళ్ళీ నరకానికి ఈడ్చుకుపోయేంత బలమైనది ఆకర్షణ. ఆమేన్. అయితే పరిశుద్ధాత్మ లేకపోతే నీవు ఎక్కడో ఒక చోట పడిపోతావు. హల్లెలూయా. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్కి వాళ్ళు వస్తున్నారు, యవనస్తులు వస్తున్నారు. నేను బాబీకి ఏం చెప్పాను తెలుసా? డబ్బులు మట్ట సంఘ బ్యాంకులో పెట్టుకొని చెప్పలా. నువ్వు జాగ్రత్త, రకరకాల వాళ్ళు వస్తారు, నువ్వు ఒక యవనస్తుడివి ప్లస్ సేవకుడివి కూడా, కాబట్టి హోల్డ్ యువర్ హార్ట్. అంతేనా? నీ గుండెని కాపాడుకో, నీ 5 ఇంద్రియాలని కాపాడుకో. పరిశుద్ధాత్మను పొందుకున్నారనుకో, ఎవరో చెప్పి కాపాడుకోమని చెప్పాల్సిన పని మీకు అర్థం కాలేదా? ఎందుకంటే వాళ్ళ కన్నులు ఉంటాయి కానీ కాని పని చేయరు, చెవులుంటాయి కాని మాట వినరు, హృదయం ఉంటుంది భౌతికమైన దాన్ని ఆశించరు, అన్ని కంట్రోల్లో ఉంటాయి. విన్నారా? ఏ కంట్రోల్లో? అందుకే పైనున్న శక్తి కావాలంటే. పైనున్న శక్తి లేకపోతే ఊరికే పడిపోతూ ఉంటారు ప్రజలు. ఈరోజు ఊరికే తొట్టిల్లుతున్నారు, ఊరికే కూలిపోతున్నారు. బికాజ్ పరిశుద్ధాత్మ లేకపోవటయే. ఓకే. కాబట్టి పరిశుద్ధాత్మ ఉంటే వారి నుండి తల తిప్పుకునే మగవానిగా నేను చేస్తుంది, వారి వెంట మోహంతో వెంబడించకుండా ఆపుతుంది. సంఘ సభ్యులారా, చేయవలసినది అదే. నువ్వు పొగ త్రాగాలన్నా నీకు నువ్వు మానలేవు, మద్యం సేవించాలన్నా నీకు నువ్వు మానలేవు, నీలో చాలా గొప్పవాడిననే ఫీలింగ్స్ లేకపోతే నీకు నీవే గొప్ప చేసుకునే విధానాన్ని కంట్రోల్ చేసుకోవటానికి పరిశుద్ధాత్మ అవసరం. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వెంత ప్రార్థన చేసినా కంట్రోల్ చేసుకోలేవు, కళ్ళకు గంతలు కట్టుకొని వచ్చినా కంట్రోల్ చేసుకోలేవు, నీ మనస్సును నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. ఇవన్నీ కావాలంటే పరిశుద్ధాత్మ కావాలి. కంట్రోల్లో ఉండాలంటే ఏమేం లార్డ్ పరిశుద్ధాత్మ అవసరమయ్యేదండి. ఈరోజు సంఘాల్లో వాక్యం ఉంది, జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, వర్తమానాలు ఉన్నాయి, కానీ పరిశుద్ధాత్మ లేదు. హల్లెలూయా. ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇవన్నీ కొంచెం దాటుకొని ముందుకెళ్తా. నీకు ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళుటను, నీ భార్య పట్ల అపనమ్మకంగా జీవించుటను అది ఆపుతుంది. అంటే నీ భార్య నువ్వు మోసం చేయటమే. నువ్వు వేరొకరి స్త్రీలను నీవు ఆశించావంటే నీ భార్యకు నువ్వు అపనమ్మకముగా ఉన్నావు. అంటే ఒక రకంగా చెప్పాలి, నీ భార్యను నువ్వు మోసం చేసావు. ప్రామిస్ ఏం చేస్తున్నావు? ఇతరుల నొల్లక అనే మాట ఉన్నదా? పెళ్లి ప్రామిస్లు ఏం చెప్పిస్తారు? ఇతరులను నొల్లక, ఇతడితోనే నేనేం చేస్తాను? కాపురం. దాన్ని మీరేమనుకో నీకు ఆత్మ లేదు. ఆమేన్. వినారా? ఇప్పుడు పురుషుడి గురించి చెప్తున్నాడు. వేరొకరిని భార్యను నువ్వు పెళ్లి చేసుకోవాలనే కోరిక నువ్వు కలిగి ఉండవు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు వాటి మీద నువ్వు జయం పొందుతావు. దేవుని స్తోత్రం. ఆమేన్. కాబట్టి ఈ 5 సెన్సెస్, 5 రకాల మరి ఈ సెన్సెస్ దాన్ని ఏమంటారు, ఇంద్రియాలను నువ్వు కంట్రోల్లో ఉంచుకుంటావు పరిశుద్ధాత్మ ఉంటే మాత్రమే. అందుకని ఈ కాలంలో, చెడిపోయిన ఈ కాలంలో ఏది మనకు అవసరం? ఎప్పుడైనా అడిగారా పరిశుద్ధాత్మ కావాలని? ప్రభువా నీ ఆత్మతో నింపమని అడిగారా? రక్షణ ఎంత అవసరమో, వాక్య శుద్ధీకరణ ఎంత అవసరమో, పరిశుద్ధాత్మ అంతే అవసరం. ఆత్మ లేకపోతే పడిపోతానే ఉంటాం. కానీ ఆత్మ అవసరం అండి. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ అంటాడు, నీరు మనిషిని రక్షించదు, ఆయన వాక్యం వల్ల రక్షిస్తుంది. ఈ పాత్రను, ఈ బలిపీఠము శుద్ధి చేస్తుంది. ఆమేన్. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అతడు చేయగలిగినది అదే. విన్నారా? దేవుడు అతనికి సున్నతి ఇచ్చాడు. మెల్లగా అబ్రహాము దేవునితో చేసిన నిబంధన ప్రకారం లోకము నుండి వేరైపోయాడు. మెల్లమెల్లగా ఎలాగొచ్చాడంటే, ఒక ప్రత్యేక, మనం రక్షణ పొందుకున్నాక మళ్ళా లోకంతో టచ్అప్లో ఉండకూడదు. మెల్లమెల్లగా మనం ఎక్కడికి రావాలా? లోకం నుండి భూమి ఆకర్షణ అనగా లోకాకర్షణ నుండి మనం వేరవ్వాలా. అంతరిక్షానికి వెళ్ళేవాడు భూమిని కూడా ఎత్తుకెళ్తాడా? ఏమా?
ఇతడిలో ఉన్న వేగం భూమి ఆకర్షణ వేగం కంటే కూడా చెప్పాలి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు యేసేపు పెళ్ళైన కొత్తలో జయమ్మకి చాలా చెప్పుంటాడు, నేనేం చేస్తాను తెలుసా అని చెప్తాడు. ఆ రోజుల్లో సంగతి మాట్లాడతారంట. ఇప్పుడు వాళ్ళకి ఏ కాలంలో పెళ్ళైందో ఆ కాలపు సుఖాలన్నీ కూడా నేను నీకు ఇస్తానంట. ఇప్పుడు మీ కాలంలో అంటే ఇంకా కంప్యూటర్ కొని ఇస్తానంటారు, ఏమంటారు? ఈ కాలంలో ల్యాప్టాప్ కొంటానంటారు, అంతేనా? ఎవరు మాట్లాడరు ఏంటండి? ఆ కాలంలో ఏం కొంటానంటావు? ఏమన్నాను గుర్తులేదయ్యా, గుర్తు తెచ్చుకుంటాను ఇంటికి వెళ్ళి అంటావా? పిల్లరా, లోకపరమైన ఆశలు ఉంటాయి, కానీ పరిశుద్ధత కలవారు పరిపూర్ణులగుటకు ప్రయాసపడతారు. అంటే ఎలాగో తెలుసా? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు నేను ఎందుకు పిలిచాడో, దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి చెప్పండి నాకు. అప్పుడు ఆ దేవుని పని మీద నువ్వు వచ్చినప్పుడు నాకు వెండి ఉందా, బంగారం ఉందా, వస్త్రాలు ఉన్నాయా, అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా, ఎందుకు చింత? మీకు విషయం తెలుసా, నాకు అన్ని కలిగి వెళ్ళానంటే దేవుడు ఆ ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ఇంట్లో పట్టెల మంచి మంచాలు, అంటే తయారు చేసిన టేకు వుడ్ మంచాలు, విన్నారా? అది మీకు అర్థమయ్యే పల్లెటూరు భాషలో మాట్లాడుతుంది. అయితే నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు తెలుసు కదా నీకు ఎలాంటి మంచాలు ఉంటాయో. అది నులక మంచాలు. అది ఏ నులక? కొబ్బరి నులక కూడా కాదు. అది ఏదది? ఆ గోను సంచులు పేని ఏమది? ఏదో నారంట. కాబట్టి దాంతో చేసిన నులక మంచాలు. ఆ మంచం మీద పడుకొని లేస్తే దుప్పటేసినా కూడా మన బాడీ ఇలా ఉంటుందండి. ఎలా ఉంటుంది? ఇలాగా. ఆ టేప్స్ ఎలాగైతే ఉంటాయో నులకలో, బాడీ పడుకున్నాక ముద్ర పడిపోయి, అంటే మెత్తటి శరీరము, లేచినా కూడా బాడీ డిజైన్గా కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి బ్రదరా, అయినను దేవుడు పంపినప్పుడు ఈ డిజైన్ చూసి బాధపడలేదు, కానీ దేవుడు పంపినప్పుడు ఆయన మాట సంతోషాన్ని ఇచ్చిందండి. దేవుడు నన్ను పంపాడు, ఇవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. మీరు ఇన్ని చైర్స్ ఉన్నాయి మీకు ఇక్కడ, చైర్ లేక మంచం మీద కూర్చోబెడితే 2 మంచాలు ఎరగొట్టాను పక్కన వాళ్ళే అండి. కూర్చో అంటే కొంచెం బలమైన మనుషులు ఉన్నారు మాకు గుంటూరు నుంచి వచ్చి కూర్చోడు టప్పని ఇరిగిపోయినాయి. అయినను దేవుని మాట మీద సంతోషంగా ఉన్నాం. దేవుని స్తోత్రం. తర్వాత దేవుడు ఇచ్చిన వాటి మీద కాదు, దేవుని మాట మీద ముగిచ్చేస్తున్నాను. ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధాత్మ ఉంటే భోజనం కోసం, పానం కోసం, వాటి కోసం, వీటి కోసం ఎదురు చూడం, ఆయన మాటను బట్టి ఆనందిస్తాము. హల్లెలూయా. ఏ స్త్రీ, ఏ పురుషుడు, యవనస్తుడు, యవనస్తురాలు, వారు ఎవరైనా నేను లెక్క చేయను, వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిగా ఉండకుండా బలిపీఠంలోనికి వెళ్ళుటకు, క్రైస్తవులు అని చెప్పుకొనుటకు సరిపోరు. వారు పరిశుద్ధ దేవుని అగ్ని చేత పరిశుద్ధ పరచబడే వరకు ప్రభురాత్రి భోజనం తీసుకోవటానికి కానీ, ఏ సహవాసానికి వెళ్ళుటకు కానీ, పాదములు కడుగుటకు లేక దేనినైనా కానీ అర్హులు కారు. తల్లుబడిలో మనోళ్ళు అన్నారు, అయ్యయ్యయ్యా రికమెండేషన్, అయ్యయ్యయ్య ఎలాగో ఎలా అంటాను నేను. ఇది చదవకపోతే, ఓకే, రూల్స్ తెలియకపోతే ఏమంట? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. రూల్ తెలిసాక హెల్మెట్ లేకుండా వెళ్ళమంటానా? హెల్మెట్ లేకపోతే పోలీసులు పట్టుకుంటారు, పర్లేదమ్మా ఇల్లు అంటావా? ఎందుకు పట్టుకోరు పోలీసులు? రూల్ తెలియనప్పుడు ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. రూల్ తెలిసాక రూల్ పాటించాలా వద్దా? వాక్యం రానప్పుడు ఇట్స్ ఓకే, వాక్యం వచ్చాక పాటించాలా వద్దా? ఎవరు మాట్లాడలా? నిద్రపోతున్నారా? పాటించాలా వద్దా? ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రవక్త అన్నాడు, నేను అనుమతి ఇవ్వను అన్నాడు. విన్నారా? మనం భవిష్యత్ గృహంలోకి వెళ్ళబోతున్నాం. నీవు పరిశుద్ధాత్మను పొందే వరకు పొలములోనికి సువార్త పనికి వెళ్ళటానికి, నిజమైన సువార్త
పరిశుద్ధాత్మ యొక్క శక్తితో ప్రదర్శనతో చూపించే వరకు ఏ అవసరం లేదు, నువ్వు వెళ్ళొద్దు. సువార్త కూడా తయ్యమని గోసి పెట్టుకొని వెళ్తాం కాదు. ఏం పట్టుకొని వెళ్ళాలా? పరిశుద్ధాత్మను పొందుకొని వెళ్ళాలి. ఈరోజు అందరూ అన్నారు, నన్ను పాస్టర్ని చేస్తావా? ఎవడంటే చేసేది? పాస్టర్ని ఎవరు చేస్తారు? దేవుడు చేయాలా. తల్లి గర్భములోనే ఆ పని కోసం నిర్ణయింపబడాలా. ఇప్పుడు వీళ్ళ నాన్న బాజీని దించేసాడు, తాను కూడా రిటైర్ అయిపోయాడు. ఇప్పుడు 3వ పొజిషన్లోకి వచ్చాడని. 2 కొడుకులు, నీ కొడుకు దగ్గర ఒక కొడుకు, నీ దగ్గర ఒక కొడుకుని, వాళ్ళిద్దరికైనా పాస్టర్ పదవి వస్తుందా? ఏమవుతుంది? హలో, పాస్టర్ నాట్ ఏ ప్రొఫెషన్, అది పదవి కాదు. విన్నారా? అది వారసత్వం కాదు. అది ఏమై ఉన్నది? పిలుపై ఉన్నది. మొన్న చెప్పాను కదా, బిల్లి యొక్క ప్రవక్త యొక్క అంటే తండ్రితో గడిపిన విషయాలను బిల్లి పాలు పంచుకున్నాడు. అన్నాడంటే, నువ్వు ఒక డాక్టర్గా, నువ్వు దేశదిమ్మరం అయినా పర్వాలేదు, దేశాలన్నీ తిరిగి ఏదైనా చేయి, కానీ సేవలోకి దేవుడు పిలవకుండా రాబాక అన్నాడంట ప్రవక్త. ఇప్పుడు మా బాబీకి చెప్పింది కూడా అదే. దేవుడు నేను పిలిస్తేనే మళ్ళారా, నీ కుటుంబాన్ని నిష్ఠూర పెట్టొద్దు. పిలుపుంటేనేరా. 100 మంది సేవకులను పిలిచి నెత్తి మీద రాత్రంతా చేతులు పెట్టి అదిమినా దేవుడు వాడుకోపోతే ఫెయిల్. విన్నారా? దేవుడు వాడుకోపోతే ఫెయిల్. దేవుడు వాడుకుంటేనే ఉపయోగపడతాడండి. నా మాట వినబడుతుందమ్మా? ఓకే. దానం గారు నిద్రమత్తాత్మ దింపెళ్ళారండి. ఓకే. కాబట్టి పిల్లరా, ఇక్కడ గమనించాలి, మీరు ఫలితాలు చూడకపోతే దానికి కారణం మీరు నిజమైన సువార్తను ప్రకటించుట లేదని అర్థము. ఫిలడెల్ఫియా సంఘకారంలో మాట్లాడాడు. ఇప్పుడు నన్ను అడిగారు ఒక ఆయన, అయ్యగారు మీరు పాస్టర్ గారు మీరు కర్ణాటక వెళ్తున్నారు, తమిళనాడు వెళ్తున్నారు, మహారాష్ట్ర వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, వెళ్ళిన చోటల్లా చిన్న చిన్న పరిచర్యలు ఉన్నాయని చెప్తున్నారు, మేము చూస్తున్నాం, ఎలా వచ్చినాయి అని. దేవుడు పంపకపోతే రావు, దేవుడు వెళ్ళమనకపోతే రావు. దేవుడు పంపాడు కనుక ఆ చిన్న చిన్న పరిచర్యలు ఆయా స్థలాల్లో వచ్చాయి. ఇప్పుడు దేవుడు వాడుకోకపోతే ఫలం ఉంటుందా? ఇప్పుడు ఎవరో నన్ను అడిగినట్టుగా ఈ హౌసింగ్ బోర్డులో ఉన్న మీ అందరినీ గంపగుత్తాగా ఆ చర్చికి అమ్మేస్తే అయిపోద్ది ఫలితం. ఇప్పుడు నేను ఏ విశ్వాసంతో మిమ్మల్ని నాటానో అది పక్కనోడికి అలా పెంచుతాడా? పెంచగలరా? పిల్లల జాగ్రత్త. మీరు ఏ పిలుపునందు వచ్చారో, దేవుడు ఎలాగ మిమ్మల్ని పిలిచాడో ఆ పిలుపులోనే ఆ విధంగానే నేను మిమ్మల్ని పెంచటానికి నేను ఆశపడ్డాను దేవునిలో. మీరు అలాగే ఎదగాల. విన్నారా? కాబట్టి నేను పలు స్థలాలకు దేవుడు నన్ను పంపినప్పుడు అదే వర్తమానము, అదే క్రమంలో, అదే యథార్థత కలిగిన వారు మాత్రమే మీకు చెప్పగలుగుతారు. అంతేగాని ఇక్కడొకడు ఇక్కడొకడు నథింగ్. అర్థమైందా? ఎలా ఉండాలా? పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి. ఆత్మ లేకపోతే అడుగు కూడా తీసి బయట పెట్టడానికి వీలు లేదు. అప్పుడు మనం ఫెయిల్ అయిపోతామండి. నా మాట విన్నారా? మీకు ఎలా చెప్పాలి నాకు అర్థం కాలేదు, కానీ దేవుడే మీకు నేర్పును గాక, దేవుడే మీకు అవగాహన ఇచ్చును గాక, దేవుని ఆత్మ మీకు మీ ఆత్మీయ కన్నులు తెరచును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయనా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు ఇంతవరకు నీ వాక్యము ద్వారా నీ బిడ్డలతో మాట్లాడారు. తిరిగి నీ పిల్లలు వారి గృహాలకు వెళ్తున్నారు నాయన. ఈ చెన్నై పట్టణములు ఈ చిన్న సహవాసాన్ని నాయన, ఈ చిన్న వధువును మీరు మాకు ఇచ్చారయ్యా. వారు నీ వాక్యాన్ని నమ్మారు నాయన. నీకోసం వారు వస్తూ ఎదుగుతున్నారు ప్రభు. నిశ్చయంగా ఈ చిన్న మందను ఆశీర్వదించండి. ఈ చిన్న మందను నీ రాకడకు సిద్ధపరచు ప్రభు. ప్రయాసకు తగిన ప్రతిఫలం దయచేయండి దేవా. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకే ఆరోపిస్తూ తిరిగి
మమ్మల్ని మేము నీకు ప్రతిష్ట చేసుకుంటూ ఈ వాక్యం ఎక్కడెక్కడికైతే వెళ్తుందో వారందరినీ పట్టుకొని బలహీనులను, శక్తిహీనులను, నాయనా ఆయా ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో. వెనకాల ఆశీర్వాదాలతో నింపయ్యా. ఈ వాక్యం వారి హృదయాలు మండించినట్లు నీ కృపను చూపుమని, కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.